ప్రభువునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇప్పుడు మన ప్రభువును లోక రక్షకుడైన యేసుక్రీస్తు అతి శుభమైన నామమును బట్టి చేరి ఉన్న మీకందరికీ పేరు పైన హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ఈ వాక్యం వీక్షిస్తున్న మీకందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రభువునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుని యొక్క వాక్య ధ్యాన నిమిత్తము పరిశుద్ధ గ్రంథము నుండి మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 12-13 వచనాలు చదువుకుందాం. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 12వ వచనాన్ని 13వ వచనాన్ని చదువుకుందాం. ఆ తరువాత వారిలో ఇద్దరు ఒక పల్లెటూరికి నడిచిపోవచ్చు ఉండగా ఆయన మారురూపము గలవాడై వారికి ప్రత్యక్షమాయెను. వారు వెళ్ళి తగ్గిన వారికి ఆ సంగతి తెలియజేసారు. కానీ వారు వీరి మాటనైనను నమ్మకపోయింది. చిన్న ప్రార్థన చేసుకుని వాక్యాన్ని నేర్చుకుందాం. మనులను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి మా కొరకు ప్రారంభించిన యేసయ్య మీకు లెక్కలేని వందనాలు, స్తోత్రాలు. మరి యొక్క పునరుద్ధాన దినములోనికి మమ్మల్ని అందరినీ కూడా తోడుకొని వచ్చాయా. ఇంతవరకు పాటల ద్వారా, స్తుతి ఆరాధన ద్వారా, వాక్య పఠనం ద్వారా నీ నామములకు మహిమ తెచ్చుకొని యేసయ్య మీకు వందనాలు, స్తోత్రాలు. నీ కొద్ది మాటలు మేము ధ్యానం చేస్తూ ఉండగా అల్పడను అయోగ్యుడైన మీరు ఏర్పాటు చేసుకుని మీ సన్నిధిలో నిలబెట్టుకున్నందుకు వందనాలు, స్తోత్రాలు. మీ పక్షుని నిలబడి దాసుని సిలువ చోటును మరుగుపరిచి ఏడంతల ఆత్మశక్తి చేత అభిషేకించి బలపరిచి నీ దాసుని నోట నీ మాట వచ్చి మాతో సూటిగా మాట్లాడుచు ఉండగా వెనకలు చెవి గ్రహించగల మనస్సు, లోబడి అనుసరించి నడిచే మనస్సు అయ్యా ప్రతి బిడ్డలైన వారు పరిగ్రహం చేసి నీ రాకడకు ఆయనతో పరిచయమని అతి త్వరలో పెళ్లి కుమారుడిగా రానయ్యున్న యేసు సర్వాధికారి నాడు ప్రార్థించబడి ఉంచున్నాము పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. ఉసూరుగా చెప్పొద్దు, దేవుని మహిమార్థం చెప్పండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ చదవబడిన వాక్య భాగంలో యేసు ప్రభువు పునరుద్ధారుడైన తర్వాత దేవుని యొక్క దర్శనాన్ని, దేవుని యొక్క ప్రత్యక్షతను ఎవరెవరు పొందుకున్నారు అనేటువంటి వాక్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. గత వారం యేసు ప్రభువు ఆయన పునరుద్ధారణ లేచిన తర్వాత 7 దెయ్యాల నుంచి విడిపించబడిన మగ్దలేనే మరియకు దేవుడు మొట్టమొదటిగా ఆయన దర్శన భాగ్యాన్ని ఆమె పొందుకున్న దాన్ని బట్టి ఆమె సంతోషించింది అనేటువంటి వాక్యాన్ని గత వారంలో మనం నేర్చుకున్నాం. అయితే ఈ రోజున రెండవ ప్రత్యక్షత ఎవరికి జరిగింది అని మనం ఆలోచన చేస్తే కనుక ఒక పల్లెటూరులో ఇద్దరు యవనస్తులు నడుచుకుంటూ వెళుతున్నటువంటి ఇద్దరు యవనస్తులకి కూడా దేవుని యొక్క ప్రత్యక్షత జరిగింది. ఆ యొక్క ఊరు పేరు కూడా ఇక్కడైతే రాయలేదు, కానీ సువార్త పాఠ్య భాగంలో నుంచి ఈ లూకా రాసిన సువార్తలో ఆయన యొక్క 24వ అధ్యాయంలో ఆ ప్రత్యక్షతను మనం చూడగలుగుతూ ఉన్నాం. ఆ పట్టణం, ఆ గ్రామం పేరు ఏమిటంటే యెరూషలేముకు సమీప గ్రామమైనటువంటి యమ్మాయు అనేటువంటి గ్రామం మనకి కనపడుతూ ఉంది. ఆ గ్రామానికి చెందినటువంటి 2 యవనస్తులు, వారిరువురికి కూడా దేవుని యొక్క ప్రత్యక్షత జరిగింది. అది సాయంకాలము కాకమునుపే ఆదివారము సాయంకాలము కాకమునుపే రెండవ ప్రత్యక్షత ఎవరికి జరిగిందంటే యమ్మాయు అనేటువంటి గ్రామ ప్రజలైన ఇద్దరికి మాత్రము ప్రత్యక్షత జరిగింది. ఆ ప్రత్యక్షత పొందుకుని వారు వెళ్ళి ఆ గ్రామానికి యేసయ్య పునరుద్ధారణ లేచాడనేటువంటి సువార్త వారిలో ప్రకటిస్తారంట. వారు నమ్మకపోయేది అనే మాటలు అక్కడ మనం చూడగలుగుతున్నాము దేవుని బిడ్డలారా. అయితే యేసు ప్రభువుని వెంబడించినటువంటి శిష్యులు 12 మంది శిష్యులు ఉన్నారు. అలాగే యెరూషలేము యొక్క పట్టణంలో అనేక మంది ఆయన మేలును పొందుకున్న వారు ఉన్నారు, ఆయన అద్భుత ఆశ్చర్య కార్యములు పొందుకున్న వారు ఉన్నారు. కానీ ఈ రెండవ ప్రత్యక్షత వారెవరికీ జరగకుండా ఎవరికి జరిగింది అంటే రహస్యంగా ఉన్నటువంటి యమ్మాయు అనేటువంటి గ్రామ
శిష్యులైనటువంటి ఇద్దరు శిష్యులైన వారు ఉన్నారు. వారికి మాత్రమే ఈ ప్రత్యక్షత జరగడానికి గల కారణం ఏమిటి అనేది ఈ రోజున దేవుని యొక్క వాక్యములో నుంచి ఒక 7 విషయాలు వారిరువురికే దేవుని యొక్క ప్రత్యక్షత జరగడానికి గల కారణము వారికి ఉన్నటువంటి లక్షణాలు ఏంటో ఒక్కొక్క లక్షణముగా ఒక 7 లక్షణాలు పెట్టి నేను వాక్యాన్ని నేను ముగిస్తాను. పరిశుద్ధ గ్రంథముల నుంచి లూకా రాసిన సువార్త 24వ అధ్యాయము 13వ వచనం నుండి 17వ వచనం ఉన్న భాగాన్ని మనం చూస్తే కనుక వారికి ఉన్నటువంటి మొట్టమొదటి లక్షణాన్ని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. ఇదిగో ఆ దినమందే వారిలో ఇద్దరు యెరూషలేమునకు ఆనల దూరమున ఉన్న ఎమ్మాయు అను గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని కూర్చి ఒకరితో ఒకడు సంభాషించుకొని ఉండిరి. వారు సంభాషించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. చూడండి దేవుని పెట్టారా, ఇక్కడ ఇద్దరు యవనస్తులు, వారికి శిష్యులు అని పేరు పెడతాం. ఎందుకంటే వీరు ఇంతకు ముందు వారిని కూర్చి ఎక్కడ కూడా బయలుపరచబడలేదు. కానీ రెండవ ప్రత్యక్షత యెరూషలేమునకు ఆమడ దూరమున అంటే సమీపంగా ఉన్నటువంటి గ్రామం పేరు ఎమ్మాయు అనేటువంటి గ్రామము. ఆ గ్రామస్తులైనటువంటి ఇరువురు ఒకరి కొరకు ఒకరు సంభాషించుకుంటూ ఉన్నారంట. ఏమిటి యొక్క సంభాషణ? ఎవరిని గురించి వారి యొక్క సంభాషణ అంటే ఇక్కడ రాశాడు 19వ వచనములో ఆయన, చదవండి ఒకసారి 19వ వచనాన్ని. ఆయన అది ఏమని వారిని అడిగినప్పుడు వారు నజరేయుడైన యేసును కూర్చిన సంగతులే. వారు సంభాషించుకున్నది ఎవరిని కూర్చున్నటువంటి సంగతులు కూర్చి ఒకరికొకరు ఆలోచించుకుంటున్నారు. అంటే యేసును కూర్చున్నటువంటి సంగతులు కూర్చి మాట్లాడుకుంటూ ఉన్నారు. దేవుని బిడ్డ, యేసును కూర్చున్నటువంటి సంగతులు కూర్చి వారు మాట్లాడుకుంటూ ఉన్నారు. ఎక్కడైతే ఒక్కరు ఉన్న చోట యేసయ్య ఉంటారని మాట్లాడలేదు. ఎక్కడంటే ఇద్దరు ముగ్గురు నా నామమును ఎక్కడైతే ఏకీభవిస్తారో రాశాడండి మత్తయి రాసిన సువార్తలో. ఆ మాటను మనం చూడగలుగుతాం. 18వ అధ్యాయం 20వ వచనంలో ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమును ఏకీభవిస్తూ ఉన్నారో వారి మధ్యలో నేను యేసయ్య. అక్కడ ఇద్దరు కలిసి ఏమి సంభాషించుకుంటున్నారు అంటే యేసును కూర్చున్నటువంటి సంగతులు. అంటే యేసు ప్రభువు దేవుని యొక్క మాటలు, దేవుని కూర్చున్నటువంటి సంగతులు వారు ఒకరికొకరు ఏం చేసుకుంటున్నారు తెలుసంటే సంభాషించుకుంటున్నారు. దేవుని బిడ్డ, ఈ రోజున దేవుని యొక్క బిడ్డలమైన మనము మన యొక్క సంభాషణ ఎలా ఉంటుంది? ఒకరికొకరు ఇరువురు కలిసినప్పుడు మీ సంభాషణ ఎవరు కూర్చుంటుంది? సీరియాల గురించి ఉంటుందా, లేకపోతే నీ ఇరుగు పొరుగు వారిని గురించి ఉంటుందా, నీ రక్త సంబంధుల గురించి ఉంటుందా? నీ సంభాషణ ఆలోచన చేయబడినటువంటి దేవుని బిడ్డారా, ఈ సంభాషణ ఎలా ఉండాలి? దేవుని భయభక్తులు కలిగిన వారు ఎక్కడ కూడి ఉంటారో, ఇద్దరు ముగ్గురు కూడి ఉంటారో వారి మధ్యలో దేవుడు ఉంటాడంట. మలాకి గ్రంథంలో చూడండి ఒకసారి. మలాకి గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనంలో ఆ మాటలు మనం ఇక్కడ చూడగలుగుతున్నాం. చూడొకసారి. అప్పుడు యెహోవా యందు భయభక్తులు గలవారు ఒకరితో ఒకరు మాట్లాడుకొనుచుండగా యెహోవా చెవియొగ్గి ఆలకించెను. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరిని గూర్చి ఒకరు అంటే ఒకరు కలిసి దేవుని గురించి మాట్లాడుకుంటుండగా వారి మధ్యలో ఎవరు ఉంటారంట? దేవుడు చెవియొగ్గి వింటాడంట. దేవుని బిడ్డ, ఈ రోజు యేసుక్రీస్తు యొక్క రక్తం చేత కడగబడిన నీవు ఇంకో సహోదరుతో కలిసినప్పుడు నీ సంభాషణ ఎవరి గురించి ఉండాలి? దేవుని గురించి మాట్లాడి మాటలు ఉండాలి. అంతేకాని కుతంత్రాలు పన్నేవారిగా, దోషులకైన మాటలు దూషించేవారిగా, ఈ సైన్య సహోదరు మీద పన్నాగాలు పన్నేటువంటి సంభాషణ ఎంత మాత్రం కూడా ఉండకూడదని ఎందుకో తెలుసా? యేసయ్య అంట ఆయన చెవియొగ్గి ఆలకిస్తాడంట. దేవుని బిడ్డారా, మీకు తెలియదు, మీరు అనుకుంటూ ఉంటారు ఇద్దరు సహోదరులు ఏకీభవిస్తే చాలు. మీ సంభాషణ ఎవరి గురించి ఉండాలో తెలుసా? దేవుని గురించి మాత్రమే ఈ సంభాషణ ఉండాలి.
దేవుని గురించి మాత్రమే నీ సంభాషణ ఉండాలి. లేకపోతే ఆయన నీ ఎదుట నిలబడి ఉంటాడు, ఆయనను మాత్రం గ్రహించండి. ఆయన నువ్వు గ్రహించు, ఆయన నీ మధ్యలో ఉన్నాడనే సంగతి నీకు తెలియదు కనుక నువ్వేం చేస్తావు తెలుసా? ఇదిగో నేనెంతనే ఉన్నామని అనుకుంటావు. ఆమె యేసుక్రీస్తుకి రక్తం చేత కడగబడిన కుమార్తె, ఈమె కూడా యేసుక్రీస్తుకి రక్తం చేత కడగబడిన కుమార్తె. ఆమె కుమారుడు కూడా యేసుక్రీస్తుకి రక్తం చేత కడగబడిన కుమారుడే. ఈయన కుమారుడు కూడా యేసుక్రీస్తుకి రక్తం చేత కడగబడిన వారే. కనుక ఎక్కడైతే ఇద్దరు ముగ్గురు నా నామమును ఏకీభవిస్తూ ఉన్నారో, ఎక్కడైతే కలుస్తూ ఉన్నారో వారు మధ్యలో ఉన్నారన్న యేసయ్య అబద్ధము మాత్రమే చెప్పట్లేదు. ఆనాడు యమ్మాయు అనేటువంటి గ్రామస్తులైన ఇరువురి మధ్యలో ఉన్న యేసయ్య ఈ రోజు నీవు ఎక్కడ ఇద్దరు ముగ్గురుగా కూడి ఉంటారో వారి మధ్యలో కూడా యేసయ్య ఉంటారు. యేసు నామమును బట్టి నువ్వు మాట్లాడాలి. నీ సంభాషణ అంతా కూడా యేసయ్యను కూర్చే నువ్వు మాట్లాడాలి. అంతేకాని నీకు ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడుకోవడానికి వీల్లేదు. అపవిత్రమైన మాటలు మాట్లాడుకోవడానికి వీల్లేదు. సీరియల్ గురించి మాట్లాడుకోవడం, అలాగే సినిమాల గురించి మాట్లాడుకోవడం, నీ పొరుగు వారి యొక్క గురించి మాట్లాడుకుని నీ మాటను బట్టి దేవునికి దుఃఖము కలిగించేటువంటి పనులు మాత్రం చేయడానికి వీల్లేదు. ఒకవేళ యేసయ్యను గురించి కాకుండా నీ ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడితే కనుక దేవుని యొక్క దర్శనాన్ని నీవు పొందుకోలేవు. ఈ లోకంలో నీవు ఎంత భక్తిపూర్ణమైన కావచ్చు, దేవుని యందు భయభక్తులు కల వారి మధ్యలో యేసయ్య ఉంటాడు. ఎవరి మధ్య వారి మధ్యలో ఉండండి యేసయ్య. దేవుని యందు భయభక్తులు కల వారి మధ్యలో వారు మాటలు వినడానికి ఆయన చెవి యొక్కి ఉండును. ఎంత పర్టికులర్ గా సరే దేవుని యందు భయభక్తులు లేని మాటలు ఎన్నైనా, ఎందుకంటే నీ మాటలు వీళ్ళు భరించలేదండి. నీ మాటలు వినని సహించుకోలేడు. ఎందుకో తెలుసా? నీ మాటలు ఏముంటాయి తెలుసా? వ్యర్థమైన మాటలు, దోషకరమైన మాటలు, చెడు తలంపులు, చెడు ఆలోచనలు. కానీ ఇవన్నీ కూడా కౌంటింగ్ అయిపోతూనే ఉంటాయి. ఆయనైతే ఆలోచించడు, కానీ ఇవన్నీ కూడా లెక్కించబడుతూనే ఉంటాయి. ఈ లెక్కను బట్టి నువ్వేం చేస్తావు తెలిసిన ప్రతిఫలము పొందుకుంటావు. కానీ నువ్వు ఎప్పుడైతే దేవుని భయభక్తులు కలిగి దేవుని విశ్వాసంతో నువ్వు ఉన్నావో, దేవుని కూర్చున్న సంగతులు, ఆయన కూర్చి నీ ఉద్దేశం ఏమై ఉన్నది, ఆయన కూర్చి నీ తలంపులు ఏమై ఉన్నాయి, ఆయన కూర్చి నీ క్రియలు ఏమై ఉన్నాయి, ఇవన్నీ కూడా తెలుసుకోవడానికంట ఆయన చెవి యొక్కి ఆలకించము అనే మాట అక్కడ చూడగలుగుతున్నాను. దేవుని బిడ్డ యమ్మాయి అనేటువంటి గ్రామానికి సంబంధించిన ఇరువురు యవనస్తులు కూడా ఎవరి గురించి ఆలోచన చేస్తున్నారు అంటే యేసయ్యను కూర్చిన సంగతులే వారు ఆలోచన చేస్తున్నారు తప్ప వేరే ఆలోచనలు కాదండి. మరి శిష్యులైన వారు అయ్యో మాకు బాధలు వస్తాయేమో, మేము యేసుక్రీస్తుతో తిరిగాము కదా, యేసుక్రీస్తును అనుసరించి నడిచాము కదా, వారు కూడా మమ్మల్ని చంపేస్తారేమో, మమ్మల్ని బాధపరుస్తారేమో అని వారు దాక్కున్నారు. వారు యేసును కూర్చి చెడుగానే ఆలోచన చేశారు, కానీ మంచిగా ఆలోచన చేయలేదు. భయముతో ఆలోచన చేశారు, కానీ వారు ఎంత మాత్రం కూడా యేసయ్యను కూర్చినటువంటి సంగతులు వారు ఆలోచించుకోలేదు. అందుకే రెండవ ప్రత్యక్షత ఎవరికి జరిగింది అంటే, ఒకటి మగ్దలేను మరియ మొట్టమొదటిగా ప్రత్యక్షత పొందుకుంది. రెండవ ప్రత్యక్షత ఎవరు పొందుకున్నారు అంటే యమ్మాయు అనేటువంటి గ్రామానికి చెందినటువంటి ఇరువురు శిష్యులైన వారిరువురు కూడా యేసయ్యను కూర్చున్నటువంటి సంగతులు ఒకరికి ఒకరు ఏం చేస్తారంట, సంభాషించుకుంటున్నారంట. అంటే ఆ సహోదరుల గురించి ఈ సహోదరుడు మాట్లాడట్లేదు, ఈ సహోదరుల గురించి ఆ సహోదరుడు మాట్లాడట్లేదు. మరి ఎవరి గురించి ఉంది వీరి సంభాషణ అంటే యేసయ్యను గురించి మాత్రమే సంభాషణ ఉంది. ఈ రోజున నీ సంభాషణ ఎవరి గురించి ఉండదు. నువ్వు కలిసినప్పుడు ఇంకో సహోదరుతో కలిస్తే చాలు, నీ సంభాషణ ఎలా ఉంటుంది ఆలోచన చేయండి. దేవునికి దర్శన వాక్యాన్ని పొందుకుని నిరంతరము ఆయనతో జీవించాలని కోరుకుంటున్న దేవుని బిడ్డలారా, ఒకరికొకరు ఆయన దేవుని భయభక్తులు కలిగిన వారి యొక్క సంభాషణ వినడానికి ఆయన నీ మధ్యలో ఉంటున్నాడనే సంగతి నీకు తెలియకుండా నువ్వు వ్యర్థమైన మాటలు మాట్లాడుతున్నావేమో జాగ్రత్త. ఎప్పుడైతే ఒక్కరిగా ఉన్నప్పుడు ఇక ఇంకొక సహోదరి చేరితే చాలు యేసయ్య మీ మధ్యలో ఉంటాడండి, యేసయ్య మీ మధ్యలో నిలుస్తాడండి. కానీ నువ్వు ఆయన గ్రహించుకో.
గ్రహించుకోక ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతూ ఉంటాం. ఒకవేళ గత కాలమంతరంలో కూడా నీ ఇష్టం వచ్చినట్టుగా ఇంకో సహోదరి కనబడినప్పుడు నీకు ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడే లక్షణాలు కలిగి ఉంటే కనుక ఈ వాక్యం విన్న తర్వాత సరే ఇద్దరు సహోదరులు మేము కలిసిన చాలు, యేసయ్య మా మధ్యలో ఉంటున్నారు, మా మాటలు వింటున్నారు సంగతులు జ్ఞాపకం చేసుకుని ఎప్పుడు దేవుని గురించిన విషయాలే మాట్లాడుకో. నీ సంఘం యొక్క అభివృద్ధి కొరకు, నీ సంఘం యొక్క క్షేమము కొరకు, నీ గ్రామం యొక్క క్షేమం కొరకు ఎలా ప్రార్థన చేయాలి, ఎలా ఈ గ్రామానికి క్షేమం తీసుకుని రావాలి అనేటువంటి విధముగా యేసయ్యను కూర్చుని సంగతులను మాట్లాడాలి తప్ప నీ కూర్చున్నటువంటి మాటలు మాట్లాడడానికి వీల్లేదు. ఎందుకంటే ఆయన చెవిలోకి వింటున్నాడంట. మీ మధ్యలో నిలిచి ఆయన చెవిలోకి వింటున్నాడు. దేవుని బిడ్డలారా, ఈ అమ్మాయి గ్రామానికి సంబంధించిన వారిద్దరూ కూడా ఒకరు వారు ఏం చేస్తున్నారో తెలిసి ఒక చోట నిలిచి మాట్లాడుకోవట్లేదు. వారి ప్రయాణంలో కూడా ఎవరి గురించి మాట్లాడుతున్నారు తెలుసండి, యేసయ్యను గురించి మాట్లాడుకుంటున్నారండి. ఎంత భయభక్తులు కలిగిన వారు ఆలోచన చేయండి. నువ్వు అనుకుంటావు దేవుని భయభక్తి కలిగిన వారు ఎవరన్నా ఉన్నారా అందరూ అంటే అందరూ చేతులు ఎత్తేస్తారండి, అందరూ చేతులు ఎత్తేస్తారండి. కానీ నీవు ఒకరికొకరు కలిసినప్పుడు నీ సంభాషణ యేసును కూర్చున్న సంభాషణ ఉంటుందా అంటే ఎక్కడ కూడా కనపడదండి, ఎక్కడ కూడా కనపడదండి. నీ మాటలు వింటూ ఆయన ఎంత వేదన చెందుతూ ఉన్నాడు, నీ మాటలు వింటూ ఆయన ఎంత దుఃఖంతో కుమిలిపోతున్నారో ఇవి గ్రహించుకోకుండా నీకు నోటికి వచ్చినట్టుగా మాట్లాడడం మనకి ఏమైపోతుందో తెలుసండి, అలవాటు అయిపోతుందండి. మరి ఆ మాటలు ఆయన వింటూ ఉంటే ఎంత వేదనండి. యేసును కూర్చున్న సంగతులు నువ్వు మాట్లాడుకుంటూ ఉండాలి. ఈ రోజు మన గురించి మాట్లాడుకుంటాం, ఇద్దరు కలిస్తే చాలు సంఘ సహోదరుల గురించి, పాస్టర్ గురించి మన సంభాషణ అనుకుంటుంది. పాస్టర్ గారు అటువంటి వాడు, పాస్టర్ గారు ఇటువంటి వాడు, లేకపోతే పలానా సహోదరు అటువంటిది, పలానా సహోదరు ఇటువంటిది. అటువంటి వాడు నేను ఎక్కడా చూడలేదు. ఎప్పుడు గురించి ఎప్పుడు చూసాను లోకానుసరమైన ఆలోచనతోనూ దోషకరమైన మాటలతో మాట్లాడుతున్నావేమో. అందుకే ఈ రోజు నీ వాక్యము ద్వారా పరిశుద్ధాత్మ దేవుడే నిన్ను తాకించి ఉండగా నీ హృదయాన్ని సరి చేసుకోండి, మీ హృదయాన్ని సరి చేసుకోండి. మీరు ఒకరికొకరు ఏ ఇచ్చినప్పుడు దేవుని కూర్చున్న సంగతులను మాట్లాడుకోవాలి తప్ప వేరే యొక్క విషయాన్ని మాట్లాడడానికి వీల్లేదు. అందుకే వారి ఒకరికొరకు ఒకరు వారు ఏం చేస్తారు, దేవుని యేసును కూర్చున్న విషయాలు వారు మాట్లాడుకుంటూ ఉన్నారు కనుక వారి మనసులో యేసయ్య నిలుచుకోవాలిగా కనపడుతుంది. ఈ రోజున వారి ఇరువురు మాట్లాడుకుంటే వారి మధ్యలో నిలిచిన యేసయ్య, ఇశ్రాయేలు ప్రజలు ఇద్దరు ముగ్గురుగా కూడి ఉన్న చోట యేసయ్య నిలిచిన యేసయ్య ఈ రోజున మీరు ఇద్దరు ముగ్గురుగా ఎక్కడైతే కూడి ఉంటారో వారి మధ్యలో కూడా యేసయ్య నిలుస్తున్నాడు. దేవుని బిడ్డ, వారి మధ్యలో కూడా యేసయ్య నిలిచి నీ మాటలన్నీ కూడా ఆయన వింటూ ఉన్నాడు అనే సంగతిని జ్ఞాపకం చేసుకోండి. కనుక కూడుకోవడం అనేది మనం ఏం చేయాలి, నిర్లక్ష్యం చేయకూడదండి. ఈ రోజున చాలా మందికి కూడుకోవడం అంటే అసలు ఇష్టపడదండి. ఇంకో సహోదరు దగ్గరికి వెళ్ళి మాట్లాడాలి అన్నా కానీ ఇష్టపడండి. ఎందుకంటే ఎవరు కూడా ఆడదండి, ఎవరు కూడా ఆడది. నేను ప్రార్థన చేసుకుంటే యేసయ్య నా మాట వినడా, నా మొర ఆలకించడా అనుకుంటాము తప్ప కూడుకుని ఏకమించిన లక్ష్యం ఈ రోజున మనుషులకు ఉండట్లేదు. దేవుని బిడ్డారా, నీవు కూడుకోవడం ద్వారా దేవుని యొక్క ప్రత్యక్షను చూడగలుగుతావు, దేవుని యొక్క ఆయన యొక్క అనుగ్రహాన్ని నువ్వు పొందుకుంటావు. నీ మాటలు బట్టి దేవుడు మహిమపరుచుకుంటూ ఉంటావు, దేవుని సంతోషపరిచేటువంటి వాడిగా ఉంటావు. దేవుని బిడ్డ, మరి ఎటువంటి లక్ష్యం ఉందా నీకు? ఆలోచన చేయండి. ఆదివారం ఒక్కరోజునే కూడుకుంటున్నాను, ఆదివారం ఒక్కరోజునే మీ సహోదరులు నీవు కలిసి ఉంటావు. ఆదివారం అయిన వెంటనే ప్రార్థించి వెళ్తా ఉండగానే నీ సహోదరు అంటే నీకు పడదే, నీకు ఇష్టపడదే. వారితో మాట్లాడాలన్నా, వారితో సహవాసం చేయాలన్నా, వారితో కలిసి దేవుని యొక్క మాటలు మాట్లాడుకుందామన్నా కానీ ఇష్టపడదు. కొందరైతే మన సహోదరులతో చాలా అత్తమాట దేవుని గురించి ఏం మాట్లాడుకుంటామండి, దేవుని గురించి ఏం మాట్లాడుకుంటామండి, దేవుని గురించి లోకానుసారమైన మాట్లాడితే రోజు మాట్లాడుకున్న బోరు కొడుతుంది. మనకి బోరు కొడుతుందా? లోకంలో జరుగుతున్న సంగతులు, నీ పక్కింటి వారికి జరిగిన సంగతులు, నీ ఇరుగు పొరుగు వారికి జరిగిన సంగతుల గురించి, లేకపోతే టీవీ సీరియల్ గురించి రోజు మాట్లాడుకున్నా నీకేం కొట్టదు, బోరు కొట్టదు. మరి ఆ మాటల ద్వారా దేవుడికి ఎంత ఆయాసాన్ని కలిగిస్తున్నామో తెలుసా నీవు? మరి యేసయ్యను కూర్చున్న సంగతులను మాట్లాడుకుంటూ ఉంటే ఆయన యొక్క ప్రత్యక్షతను చూడగలుగుతావు, ఆయన
ఆశను నువ్వు పొందుకుంటావు. దేవుడితో నిరంతరము కూడా ఆనందించే జీవితంలో కూడా నువ్వు పొందుకుంటావు. ఏకీభవించడంలో నువ్వు నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఏకీభవించడానికి నిర్లక్ష్యం చేయడానికి వీల్లేదు. ఈ రోజు సంఘ ఆరాధన జరుగుతుంది, లేకపోతే కనుక ఈ రోజు నాకు ఈ సమయంలో నేను ఖాళీగా ఉన్నాను, పరం సహోదరుడు కూడా ఖాళీగా ఉంటుంది. ఆ సహోదరుడికి వెళ్ళి ఇదిగో మేమందరం కలిసి ఏసయ్యను కూర్చొని సంగతులు మేము మాట్లాడుకుని అనేక మంది రక్షించుకుంటున్న వారికి ప్రకటించి వారిని కూడా దేవునికి నడిపించాలి అనేటువంటి ఆలోచన సంఘ సహోదరునికి ఉండాలి. మరి ఉంటుందా ఈ రోజున? దేవుని యొక్క ప్రత్యక్షత నాకు కనపడాలి. దేవా నాకు కనపడిపో అంటే కనపడిపోనండి. కొన్ని సంఘాల్లో ఇదే ప్రార్థన అండి, దేవా నాకు కనపడిపో, నాతో మాట్లాడు. ఎలా కనపడతాడు? ఎలా కనపడతాడు? నీ సహోదరుడు నువ్వు ఏకీభవించినప్పుడు నువ్వు చెడు ఉద్దేశములు కలిగి ఉంటావు, చెడు తలపులు కలిగి ఉంటావు, చెడు ఆలోచనలు కలిగి ఉన్నప్పుడు దేవుడు నీకు ఎలా కనపడతాడు? నీ సహోదరుడు నీకు కనపడితే చూసా దేవుని కూర్చునేటువంటి సంగతులు మాట్లాడుకునేటువంటి వారిగా ఉండాలి. దేవుని కూర్చి బలపడేటువంటి సంగతులు మాట్లాడుకునేటువంటి వారిగా ఉండాలి తప్ప బలహీనమైనటువంటి కథము అని ఉండడానికి మనం వీలేదు. మనము గట్టి కట్టమ దేవుని బిడ్డ, గట్టి కట్టమ కాదు, గట్టి కట్టమలో ఉన్న మనలను దేవుని యొక్క శరీరం ద్వారా గట్టి కట్టమలుగా దేవుడు చేస్తుంది. కనుక మనం ఎలా ఉండాలి తెలిసంటే ఒకరి కొరకు ఒకరు మనం ఏం చేయాలి? కలిసి ఏకీభవించి దేవుని కూర్చున్న సంగతులు మనం మాట్లాడుకునేటువంటి వారిగా మనము ఉండాలి. రెండవ విషయం, వారి యొక్క జీవితంలో యేసయ్య ప్రత్యక్షత వారికి కలగడానికి గల కారణం ఏమిటంటే వారు కన్నులు మూయబడినవి గనుక వారు దుఃఖముఖములై ఉండేవి. దుఃఖముఖములై ఉండేది. చూడండి ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఈ లోకరాశి వార్త 24వ అధ్యాయము 16-17 వచనంలో మాట మనం చూడగలుగుతున్నాం. చూడండి ఒకసారి. క్లుప్తంగానే వాక్యాన్ని వివరిస్తాను మీకు, ఎవరు తొందరపడుతూ. లోకరాశి వార్త 24వ అధ్యాయము 16-17 వచనం. అయితే వారు యేసయ్యను గుర్తుపట్టలేకుండా వారి కన్నులు మూయబడెను. ఆయన వీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఏ మాటలు ఏమని అడుగగా వారు దుఃఖముఖములై నిలిచింది. వారు ఏమన్నారు తెలుసంటే దేవుని కూర్చున్న సంగతులు వారు మాట్లాడుకుంటే వారికి ఎలా ఉందంట? దుఃఖముఖములై ఉన్నాయి. ఏమి సంగతులు వారు మాట్లాడుకున్నారు? యేసు ప్రభువు ఈ లోకంలోకి వచ్చాడు, ఆయన అందరి యొక్క పాపముల కొరకు ఆయన కొరడా దెబ్బలు తిన్నాడు, అలాగే ఆయన బలుపుబడి భరించాడు, మేకులు కొట్టించుకున్నాడు. ఇవన్నీ కూడా వారందరూ కూడా యేసు ప్రభువు చేసే ప్రతి విధమైన త్యాగములు వారు తలంచుకొనుచుండగా వారికి ఏమొచ్చిందో తెలుసంటే దుఃఖముఖములై ఉన్నారు. ఈ రోజు మన యొక్క జీవితాల్లో కూడా యేసు ప్రభువు కూర్చున్నటువంటి ఆరాధన మనం చేసుకుంటాం. ఆయన ఎందుకు గాయపరచబడ్డాడు, ఎందుకు శ్రమ పడ్డాడు, ఎందుకు కొరదెబ్బలు తిన్నాడు, ఎందుకు సిలువ వేయబడ్డాడు, ఎందుకు ఆయన గుండ కిరీటం పెట్టుకున్నాడు అనేటువంటి మాటలు మనం తలంచుకుంటే మనకి ఏం కలగాలి? దుఃఖము కలిగేదిగా ఉండాలి. కొంతమందికి ఎంత కన్నీటితో ఆరాధన చేసిన కొంతమందికి దుఃఖమొహమే రాదండి. ఎందుకంటే వాడు ఆత్మతో ఆరాధన చేయనండి, ఆత్మతో ఆరాధన చేయను. దేవుడు చేసిన ప్రతి విధమైన త్యాగమును తలంచుకోండి. అటువంటి వారి యొక్క కఠిన హృదయానికి కన్నీటి గుంట మధ్య మాత్రము రాదండి. అయితే వారు ఎందుకు దుఃఖముఖములయ్యే ఉన్నారు అంటే కనుక యేసు ప్రభువు వచ్చి వారు నడుస్తూ ఉండగా వారు మంచివాడు వచ్చి ఆయన ఏకీభవించినప్పుడు ఆయన ఎందుకు గుర్తుపట్టలేదంటే రెండు విషయాలు ఉన్నాయి. గుర్తుపట్టకుండా ఉండడానికి గల కారణము వారి కన్నులు మూయబడి ఉన్నారు అని రాశారు. అవునా? వారి కన్నులు మూయబడి ఉన్నాం కనుక ఆయనను వారు గుర్తుపట్టలేదు అని కన్ను మూసుకుని ఏమన్నాడు? దారి ప్రయాణంలో మాట్లాడరా అమ్మా నడుస్తారు. కళ్ళు మూసుకుని ఏమన్నాడు? కళ్ళు మూసుకుని దగ్గర ఏ బోధులోనో డ్రైవర్లో పడతారు, లేకపోతే పొడతొప్పులోకి వెళ్ళిపోతారు. అవునా? ఎక్కువసేపు నడవలేక ఒక గ్రామం నుంచి ఇంకో గ్రామంలోకి ప్రయాణం చేయాలి అంటే కనుక కళ్ళు మూసుకుని ఎవరైనా నడుస్తారా? మరి నడవరు. అయితే మరి దేవుడి యొక్క వాక్యం ఏమైనా తప్ప అంటే తప్ప ఎంత మాత్రం కూడా కాదు. మనిషికి ఎక్కువ ఉంటాయి. మాట్లాడు కళ్ళు ఎక్కువ ఎక్కుంటే కూడా
ఎన్ని ఉంటాయి? గట్టిగా చెప్పండి. పర్లేదు, మీరు అంత చాలా కరెక్ట్గా చెప్పారు. ఎన్ని కళ్ళు ఉంటాయి? 2 కళ్ళు. మనిషికి 4 కళ్ళు ఉంటాయి. ఒకటి అంతరంగ నేత్రాలు, 2 బహిరంగ నేత్రాలు. అంతరంగ నేత్రాలేమో దేవుని కూర్చున్నటువంటి సంగతులు గ్రహిస్తాయి. యేసయ్యను చూడగలిగేటువంటి కన్నులు అంతరంగ నేత్రాలు. అవన్నీ కూడా పరలోక రాజ్యము దేవుడికి సిద్ధపరిచిన ఆశీర్వాదాలన్నీ కూడా అంతరంగ నేత్రాలు చూస్తాయి. 2 బహిరంగ నేత్రాలు 2 ఉంటాయి. ఈ 2 కూడా ఎప్పుడు కూడా ఇహ సంబంధమైన వాటినే చూస్తాయి. ఈ నేత్రాలు తెలిసి ఉన్నంత సేపు కూడా అంతరంగ నేత్రాలు ఏం చేయవు. ఎందుకు మీకు బాగా అర్థం అవడానికి, మీరు చాలా మంది నిద్రలో ఉంటారు. నిద్రపోయినప్పుడు మీ కళ్ళు అంతరంగ నేత్రాలు తెరవబడతాయి. ఈ కళ్ళు ఎప్పుడైతే పడతాయో అంతరంగ నేత్రాలు తెరవబడతాయి. ఈ అంతరంగ నేత్రాలతో మన మీననగరం నుంచి నెల్లూరు వెళ్తాం, లేకపోతే కుయిటే వెళ్తాం. ఎక్కడెక్కడ చూస్తే తెలుసు అంతరంగ నేత్రాలు? కుయిటలో ఉన్న వాటిని కూడా చూస్తాయి చూడాలి. అంతరంగ నేత్రాలు మనం ఇక్కడే ఉంటాం, కానీ మన శరీర సంబంధమైనటువంటి బహిరంగ నేత్రాలు నీ ఎదుట ఎంతగా కనబడుతుంది, ఎంతగా చూడగలుగుతాయి. కానీ అంతరంగ నేత్రాలు అలా కాదండి. ఎక్కడెక్కడో ఉన్న వాటిని పరలోకంలో ఉన్న దేవుని కూడా చూసేటువంటి నేత్రాలు ఏంటి తెలుసా? అంతరంగ నేత్రాలు. ఈ అంతరంగ నేత్రాలు ఏం చేయబడ్డా తెలుసు అంటే మూయబడి ఉన్నాయి. వారి కడుతో మామూలుగా చూసే నడుస్తున్నారండి. చాలా మంది ఇతరులైన వారు ఎవరైనా పొరపాటు తింటే కళ్ళు మూసుకుని నడుతున్నావా అని అడుగుతుంది. కళ్ళు మూసుకుని నడుతున్నావా అని అంటే వాళ్ళు కళ్ళు తెరిచి నడుతారు, కానీ అవి కనపడవు. ఎందుకో తెలుసంటే అంతరంగ నేత్రాలు ఏం చేయబడ్డాయి? వీరిద్దరికి మూయబడి ఉన్నాయి కనుక యేసయ్యను గుర్తుపట్టలేదు. రెండవ విషయాన్ని మనం వస్తే కనుక, ఒకటి అంతరంగ నేత్రాలు వారికి మూయబడ్డాయి. అయితే మూయబడ్డాయి కనుక ఆయన గుర్తుపట్టలేదు అని మనం అనుకుంటున్నాము. కానీ మనం చనిపోయిన తర్వాత మనం పునరుద్ధాన శక్తిని పొందుకున్న తర్వాత సంపూర్ణమైన నేను ఈ ముఖము కనపడదా కదా. ఏ రూపం వస్తుందో తెలుసంటే దేవదూతలు పోలినటువంటి రూపం వస్తుంది. ఆయన పునరుద్ధానం లేచిన తర్వాత ఆయన ఒలివ తోటలో ఆయన నిలిచి ఉన్నాడు. అక్కడ మగ్దలేన మరియ ఆయన చూసి తోట మారి అనుకుంది. అంటే ఆయన రూపం ఏమైపోయింది? మారిపోయింది. కానీ తోట మారి అనుకుని రబ్బూని పిలిచింది. ఓ తోట మారి నా యేసయ్యని ఎవరో ఎత్తుకుని వెళ్ళిపోయారు. అంటే ఆయన గుర్తుపట్టలేదు. ఎందుకంటే తెలుసు అంటే ఆయన పునరుద్ధాన శక్తితో ఆయన నిలబడ్డాడు. ఆయన యేసు ప్రభు వారిని గుర్తుపట్టకుండా ఉండడానికి గల కారణము ఒకటి ఏంటో తెలుసు అంటే ఆయన చనిపోయి పునరుద్ధారణ చెందిన తర్వాత ఆయన రూపము మార్పు చెందుతుంది. తప్పనిసరిగా మార్పు చెందుతుంది. అదే రూపం మనకి కనపడదు. మనం ఒక విత్తనం వేసామంటే విత్తనం రూపము కనబడుతుందా మనకి? ఒడ్డికి చేసామనుకో, మొక్క వచ్చిందనుకో, ఆ మొక్క ఒడ్డికి రానుంటుందా? మాట్లాడరా నరసింహ గారు, ఉంటుందా? దాని రూపం మారిపోతుంది. అంటే కొత్త రూపం దానికి వస్తుంది. అలాగే మనము పునరుద్ధారణ లేచిన తర్వాత మనముగా ఎక్కడ కూడా కనపడకండి, మన రూపము కూడా మారిపోతుంది. అందుకే యేసు ప్రభువు పునరుద్ధారణ లేచిన తర్వాత ఆయన శరీరధారిగా ఉన్న రూపము ఆయన పునరుద్ధారణ శక్తి పొందుకున్న తర్వాత ఆ రూపం అక్కడ లేదు. ఆయన రూపము మారిపోయింది. తెల్లని వస్త్రములు వేసుకుని ఆయన అనుగుణులు తెలుసు అంటే వేరొక రూపము చెందినటువంటి వాడిగా ఉన్నాడు. వాడు ఇరువురు మధ్యలో నడుస్తున్నాడు, కానీ ఈయనే యేసయ్య ఆయన గుర్తుపట్టలేదు. ఆయన గుర్తుపట్టకుండా ఉన్నాడు కారణం ఆయన రూపము మారిపోయింది. రెండవది చూస్తే కనుక వారి కన్నులు మూయబడి ఉన్నాయి. వారి అంతరంగ నేత్రాలు మూయబడి ఉన్నాయి కనుక యేసయ్యను వారు చూసి ఏం చేయలేకపోయారు? గుర్తుపట్టలేకపోయారు. నేను బాగా అర్థమవడానికి మనం ఆలోచన చేస్తే కనుక రాజులు 2వ గ్రంథంలోకి వెళ్తాం. ఒకసారి రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయం 17వ వచనం ఒకసారి చదువుతాం. రాజుల 2వ గ్రంథము 6వ అధ్యాయము 17వ వచనం 16-17. అతను భయపడవద్దు, మన పక్షమున ఉన్నవాడు వారికంటే అదుపులై ఉన్నారని చెప్పి యెహోవా నీకు వీడు చూచినట్లు దయచేసి వీడు కన్నులను తెరవమని ఎలీషా ప్రార్థన చేయగా యెహోవా
ఆ పనివాడి కళ్ళను తెరవదేశం కనుక ఆ ఎలీషా చుట్టూ అగ్ని పర్వతములు ఉన్నటువంటి దాన్ని చూడగలిగారు. ఇక్కడ చూసినప్పుడు ఎలీషా దైవజనుడు అతను ప్రయాణం వెళ్తున్నారు. ఎవరు? ఎలీషాను, అలాగే అతనితో ఉన్నటువంటి అతని పనివాడైనటువంటి గెహాజీ ఇద్దరు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నారంట. వారిద్దరు కూడా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు వీరిని హతమార్చడానికి శత్రువులు వెనకాల నుంచి తరుముతూ వస్తూ ఉన్నారంట. తరుముతూ వచ్చినప్పుడు ఎలీషా దైవజనుడు కంగారు పడట్లేదు, అతను ధైర్యంతో ఉన్నాడు. ఎందుకంటే అతనికి అంతరంగానే అతను దైవజనుడు. అతను ఎప్పుడు కూడా శరీర సంబంధమైన వాటిని చూచేవాడు దైవజనుడు కాదు. అతను ఎప్పుడు కూడా ఆత్మ సంబంధమైన నేత్రంలో తెరవబడి ఆత్మ సంగతులు ఆలోచించాలి తప్ప ఏ సంబంధమైన వాటిని గురించి ఆలోచించడానికి వీల్లేదు. కనుక ఈ దైవజనుడు ఆత్మ సంబంధమైన నేత్రములు, అతని యొక్క మనోనేత్రములు తెరబడి ఉన్నాయి కనుక అతను చుట్టూ చూసుకున్నాడు. దేవుని యొక్క సైన్యము అగ్ని రథములతో చుట్టూ కూడా కావలి ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసి ధైర్యంతో ఉన్నారంట. అయితే అతని దగ్గర ఉన్న పనివాడు ఏం చేస్తాడు తెలుసా? అయ్యో శత్రువులు రథములతో గుర్రములతో తరుగుతూ వచ్చేస్తున్నారే, అయ్యో అయ్యో నువ్వు కంగారు వాళ్ళు కొట్టి చంపేస్తాడు అయ్యా యేసుమార్గా అడుగుతుంటే అప్పుడు ఎలీషా చిన్న ప్రార్థన చేస్తాడు. ఎవరి గురించి? కన్నులు అంతరంగ నేత్రములు మూయబడి ఉన్న వారి గురించి ప్రార్థన చేశాడు. అయ్యా వీడి కన్నులు ఒక్కసారి తెరుగునాయి. నీవు మా చుట్టూ ఎటువంటి సైన్యమును కోపదలుగా ఉంచావు, మమ్మల్ని కాపాడడానికి, మమ్మల్ని రక్షించడానికి, మమ్మల్ని సంరక్షించడానికి ఎటువంటి సైన్యమును కోపదలుగా ఉంచావు, ఆ సైన్యములు చూసేటువంటి నేత్రము ఎదురు కన్నులు తెరుగునాయినా అని ప్రార్థన చేశాడు. చేయగానే దేవుడు అతని కన్నులు తెరిచాడు. అతని యొక్క మనోనేత్రములు తెరవబడ్డాయి. తెరవబడిన తర్వాత చుట్టూ చూస్తున్నాడంట. అగ్ని రథములతో దేవుని యొక్క సైన్యాన్ని చూశాడంట. చూసిన సైన్యాన్ని నువ్వు నాకు పెట్టాలని అయినా అని ఆశ్చర్యపోయాడు. ఈ రోజున చాలా మందికి దేవుని యొక్క సైన్యం యొక్క పాపుదల ఏంటో తెలియక, ఇదిగో నేను ఎంతగానో అయ్యో నాకున్న జ్ఞానం బట్టి, నాకున్న తెలివితేటలు బట్టి నేను కాపాడలేకపోయాను నాకు అనుకుంటాము. కానీ మనం కాపాడింది దేవుని యొక్క సైన్యము. తన దూతను ఎప్పుడు కూడా మనం చుట్టూ పెట్టాడు. వాటిని చూసేటువంటి నేత్రంలో మనకి ఏమైనా తెలుసంటే ఊగిపడి ఉండడం ద్వారా వాటిని మనం చూడలేకపోతున్నాం. అయితే నీ మనోనేత్రములు తెలిస్తే కనుక, నీ మనోనేత్రములు తెరవబడితే కనుక దేవుని కూర్చున్న సంగతులు నువ్వు చూడగలుగుతావు. దేవుని కూర్చున్న సంగతులు నువ్వు గ్రహించగలుగుతావు. అయితే ఇక్కడ అమ్మాయి అనే గ్రామానికి చెందినటువంటి వారి యొక్క మనోనేత్రములు ఏమై ఉన్నాయి తెలుసంటే మూయబడి ఉన్నాయి. అందుకే వారు ఏం చేయలేకపోతారో తెలుసా? ఏం చేయను చూడలేకపోయారు, ఏం చేయను గ్రహించలేకపోయారు. దేవుని పెట్టారా అపోస్తలుడైన పౌలు అతను సౌలుగా ఉన్నప్పుడు కూడా అతని యొక్క జీవితంలో ఏం జరిగిందో తెలుసా? ఆలోచన చేస్తే కనుక అతని యొక్క మనోనేత్రములు మూయబడి ఉన్నాయి కనుక దేవుని యొక్క ప్రజలైన వారిని హింసిస్తూ, బాధిస్తూ, నరహత్య చేస్తూ అతని యొక్క జీవితంలో ముందుకు కొనసాగించేటువంటి వారిగా ఉన్నారు. చదువుతారు ఒకసారి పరిశుద్ధ గ్రంథము, అపోస్తలుల కార్యముల గ్రంథము 9వ అధ్యాయం. అపోస్తలుల కార్యముల గ్రంథములో 8వ అధ్యాయం 9వ వచనం చూడండి. 9వ అధ్యాయం 8వ వచనం చదవండి ఒకసారి. సౌలు నేల నుండి లేచి కన్నులు తెరిచినను ఏమీ కూడా చూడలేకపోయేను కనుక వారు అతను చేపట్టుకుని 18వ వచనంలో రండి. అప్పుడే అతని కన్నుల నుండి వరల వంటివి రాగా దృష్టి కలిగి లేచి బాప్తిసం పొందాడు. ఎవరండి ఇతను? సౌలు. ఇతను యేసయ్యను చూచేటువంటి నేత్రం అతనికి లేవు కనుక దేవుని యొక్క ప్రజలైన వారిని బాధించేవాడిగా, దేవుని యొక్క ప్రజలైన వారిని హింసించేవాడిగా, దూషించేటువంటి వాడిగా ఉన్నాడు. ఎందుకో తెలుసంటే అతని యొక్క మనోనేత్రములు తెరవబడలేదు. యేసయ్యను చూసేటువంటి నేత్రం అతనికి లేవు కనుక దేవుని బిడ్డ ఎప్పుడైతే దేవుని దర్శనం అతనికి కలిగిందో అతని కన్నుల నుండి ఏమని అంట పొరల వంటి పొరల కప్పేసేటండి. మన కన్నులకు మన మనోనేత్రములు పొరల కప్పేస్తే దేవుడిని మనం చూడలేం. మన మనోనేత్రానికి పొరల కప్పేసి ఉంటేనే దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదంలో మనం చూడకుండా మనం ఏం చేస్తామో తెలుసా?
దేహ సంబంధమైన వాటి మీద మనం దృష్టి ఉంచి వాటి కొరకే మనం ప్రయాసపడతాం. అయితే ఆత్మ సంబంధమైన నీ యొక్క అంతరంగ నేత్రములు తెరవబడితే కనుక, దేవుడు చూసినటువంటి నేత్రములు, దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన ఆశీర్వాదం చూసిన నేత్రములు కలిగి ఉంటే కనుక నువ్వు ఎప్పుడు దేహ సంబంధమైన వాటి గురించి ప్రయాసపడవు. అంతరంగ దేవుడు నీ కొరకు సిద్ధపరిచిన యుగ యుగములు పరిపాలించినటువంటి ఆ యొక్క నేత్రములు నీవు చూడగలిగేటువంటి నేత్రములు కలిగి ఉంటే కనుక ఈ లోక సంబంధమైన వాటిని దేనితో పోల్చుకుంటాం తెలుసు, పెంటతో సమానంగా పోల్చుకుంటాడు. ఎప్పుడైతే అపోస్తలుడైన పౌలు దేవుడు చూసినటువంటి నేత్రములు, దేవుడు తనకు సిద్ధపరిచినటువంటి ఆశీర్వాదములు చూసిన నేత్రములు కలిగి ఉన్నాడో అక్కడ ఏం చేశాడో తెలుసా? ఈ లోక సంబంధమైన వాటిని అన్నిటినీ పెంటతో సమానంగా పోల్చాడు. ఈ రోజున ఏది విలువైనది అంటే దేవుని యొక్క సన్నిధి విలువైందా, లేకపోతే లోకము విలువైనదా? లోకంలో ఉన్న పరిపాలన విలువైనవా? లోకంలో ఉన్న పనులు విలువైనవా? అంటే నువ్వు లోకంలో ఉన్న పనులను, లోకంలో ఉన్న పరిపాలనను, లోకంలో ఉన్న ఆనందాన్ని విలువైనది వహించుకుంటే కనుక ఈ మనోనేత్రము బాగా వేసుకోవాలి. అందుకే నువ్వు యేసయ్యను చూడలేకపోతున్నా. అందుకే యేసయ్యను చూడలేకపోతున్నా. దేవుని బిడ్డ వారి యొక్క కనులు మూయబడి ఉన్నాయి కనుక వారు యేసయ్యను గ్రహించలేకుండా ఉన్నారు, తొక్కముఖములై ఉన్నారు. యేసయ్యను గ్రహించకుండా ఉన్నవా, యేసయ్యను చూడకుండా ఉన్నవా, వారు ముఖాలెప్పుడు కూడా తొక్కముఖములై, వారికి జీవితంలో సంతోషము కనపడదు, వారికి జీవితంలో ఆనందం ఉండదు. ఈ లోకాన్ని చూసేటువంటి నేత్రములు నువ్వు పూజిస్తేనే నువ్వు అంతరంగ నేత్రములు తెరవబడతాయి. వీటిని నువ్వెప్పుడు అయ్యా నా అంతరంగ నేత్రములు తెరువునాయనా అని ఎప్పుడన్నా ప్రార్థన చేసావా? ఎప్పుడు కూడా ఆ నేత్రాలు పూసే, కానీ ఈ నేత్రాలు మాత్రం ఎప్పుడు పూయొద్దు. అవునా? ఏమంటారు? ఈ కళ్ళు పూసి ఆ కళ్ళు తెరవని ఎవరన్నా ప్రార్థన చేస్తారండి? అసలు తెరవద్దు ఎప్పుడు. ఎందుకంటే అవి ఎప్పుడో వచ్చేవి, ఎప్పుడో పొందుకునే వాటి గురించి ఇప్పుడైతే గ్రహణ తెరవడం. నేను లోకంలో జీవిస్తున్నాను కనుక ఈ కొళ్ళే తెలుసు. ఈ లోకంలో ఉన్న అంగ సంతాలు, ఈ లోకంలో ఉన్న పాప రోగాలు అనుభవించే విధముగా ఈ నేత్రాలే తెరువు. ఈ నేత్రాలు మాత్రం పూయొద్దు అయినా కనుక దేవుని బిడ్డ ఆలోచించింది. ఈ నేత్రాలు మూయబడితే కానీ మనం ఏం చూడలేం. దేవుడు చూసేటువంటి నేత్రాలు మనం పొందుకోలేము. ఈ రోజు మనం సజీవులుగా ఉన్నప్పుడు, అనగా మన ఈ శరీరంతో ఉన్నప్పుడు దేవుడిగా మనం చూడలేము. మరి ఎప్పుడు చూస్తామో తెలుసండి, ఈ నేత్రాలు మూయబడితేనే, దేవుని యొక్క మహిమ శరీరంలో మనం దాల్చుకుంటేనే దేవుడిని మనం చూడగలుగుతాం. స్వయంగా దేవుడితో కలిసి ఆనందించేవారిగా, స్వయంగా దేవుడితో కలిసి సంతోషించే దాన్ని దేవుడు పొందుకుంటామో తెలుసా? ఈ నేత్రాలు మూయబడితేనే, అంతరంగ నేత్రాలు తెరవబడితేనే ఆయన మనం చూడగలుగుతాం. అంతరంగ నేత్రాలు మూసుకున్నంత కాలము నీవు దేవుడికి లోబడవు. అంతరంగ నేత్రాలు మూయబడినంత కాలము దేవుడికి సమీపంలో నీవు జీవించలేవు, దేవుడి బట్టి నువ్వు ఆనందించలేవు. కనుక నువ్వేం చేయాలి? అయ్యా నాకు ఈ నేత్రాలు ముఖ్యం కాదయ్యా, అంతరంగ నేత్రాలు ముఖ్యమైనవి, అవి తెలుగునైనా అని ప్రార్థించుకునేటువంటి ధన్యత కలిగినటువంటి వాడు మాట్లాడతారు. అంతేకాని అవి ఎప్పుడైతే తెరవబడి ఉంటాయో ఈ లోకంలో కూడా మనకి ఎంతగానే కనపడుతుంది. దేవుడు పెట్టాలి, ఎంతగానే కనపడుతుంది. అవి మూయబడితే కనుక ఇదంతా కూడా మనకు ఎలా కనపడుతుంది? ఇవి తెరబడినంత కాలం ఈ లోకమే శాశ్వతం అన్నట్టుగా కనపడుతుంది. ఈ లోకంలో ఏదేదో సంపాదించుకోవాలి, ఏదేదో పొందుకోవాలి, ఏదేదో ఆనందించాలి, ఏదేదో అనుభవించాలి అన్నట్టుగానే మనకి ఈ నేత్రాలు చూపిస్తూ ఉంటాయి. కనుక మనకి ఏ నేత్రాలు తెరవబడి ఉండాలి తెలుసంటే అంతరంగ నేత్రాలు తెరవబడే విధంగా ఉండాలి. వారు దుఃఖముఖములై ఉండేవి. ఎవరిని గురించింది? యేసయ్యకు కలిగినటువంటి కష్టాన్ని, యేసయ్యను కూర్చున్నటువంటి శిక్షను కూర్చి వారి ముఖాలు ఏమన్నాయి తెలుసా? దుఃఖముఖములై ఉన్నాయి. ఈ రోజున దేవుడి యొక్క సన్నిధిలో ఆనందం ఉండట్లేదు అని అనుకున్నది చాలా మంది. యేసయ్యలో ఉన్న ఆనందం ఈ లోకంలో మీకు ఎక్కడ దొరకదండి. సంఘము పాడైపోతుంటే మనకు ఎలా ఉండాలి? సంఘము దిగజారిపోతూ ఉంటే, సంఘముల ఉద్యోగం పడిపోతూ ఉంటే మన ముఖాలు ఎలా ఉండాలి? ఆనందించి పళ్ళు గిరించుకున్న లోకంలో తిరిగే వారికి ఉండడానికి వీలు లేదు. మనం ఎలా ఉండాలి?
దుఃఖంతో దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థించేటువంటి వారికి మనం ఉండాలి. మరి అటువంటి అనుభవాలు నువ్వు కలిగి ఉన్నావా? ఆలోచన చేయి. సంఘం ఏమైపోతుంది నాకెందుకు, సంఘం దిగజారిపోతుంది నాకెందుకు, నా వాళ్ళు ఎందుకు పడిపోతుంది, నేను ఒక్కడే ప్రార్థన రాకపోతే వాళ్ళందరూ మానేస్తున్నారా? ఇటువంటి ఒక్కరి మాటలు మాట్లాడడానికి మనం వీల్లేదు. వారు అనుకున్నారు దుఃఖ ముఖములతో ఉన్నారు. అటువంటి దుఃఖం ఇప్పుడు నీకుందా? నీ ముఖములో సన్నిధి స్త్రీలు కావచ్చు, సంఘ పెద్దలు కావచ్చు, ఎవరైనప్పటికీ కూడా సంఘం దిగజారిపోతూ ఉంటే దేవునికి ఏమవుతుంది తెలుసా? ఆయన బాధ కదా, ఆయన బాధపడ్డా ఆలోచన చేయండి. అటువంటి వ్యాధం నీకు ఉంటుందా? ఆలోచన చేయండి. నాకైతే చాలా వ్యాధంగా ఉంటుంది. ఎందుకో తెలుసా అంటే మీరు దిగజారిపోవడం వల్ల, లేకపోతే మీరు సరిగా మందిరానికి రాకపోవడం వల్ల దైవజనుడికి ఎక్కడ కూడా నష్టపడదండి. దేవుడు ఎక్కడో చోట దేవుడు ఆయన సహాయం అందించి పోషిస్తున్నాడండి. ఈ వారం నేను ఒక్కరోజు కూడా ఖాళీ లేదు. నిన్న కూడా నేను గౌరీపట్నం వెళ్ళి మీటింగ్ లో దేవుడి స్వార్థం వాడబడేది వచ్చాను. అలాగే చెప్పి దేవుడికి సేవకుడు దేవుడు ఎక్కడ కూడా విడిచిపెట్టండి. నాకు ఇస్తానే ఉంటాడండి సేవకుడికి. ఆయన పని చేస్తూ ఉంటాడు. ఆయన పని చేసేవాడు దేవుడు ఎక్కడ కూడా విడిచిపెట్టండి. రుణం ఉంచుకునే దేవుడు కాదు. ఈ రోజున మీరు దిగజారిపోవడం వల్ల, దేవుని దర్శనాన్ని మీరు పొందుకోకపోవడం వల్ల నష్టపోయేది, కష్టాలు పాలయ్యేది, ఇబ్బందులు పాలయ్యేది, శ్రమ పాలయ్యేది మీరే. మీరు ఆ శ్రమ పాలు కాకుండా ఉన్నట్లే నేను ఎప్పుడు కూడా దుఃఖిస్తూనే ఉంటాను. గురించి ఆలోచన చేయండి. వారు దుఃఖముఖములై ఉంటేనే దేని గురించి వారి నేత్రములు మూయబడి ఉన్నందున యేసయ్యను చూడలేదు. నీ నేత్రాలు మూయబడి ఉంటే నువ్వు యేసయ్యను చూడలేవు, యేసయ్యను గుర్తుపట్టలేవు, దేవుడికి సంగతులను గ్రహించలేవు. కానీ నువ్వేం చేయాలి? నీ మనోనేత్రము తెరవమని యేసయ్యను అడిగేటువంటి వారిగా మూడవ లక్షణం పెడుతున్నాం. దేవుని యొక్క దర్శనము ఎమ్మయు అనేటువంటి పట్టణస్తులకి వారికి దేవుని యొక్క దర్శనము, రెండవ దర్శనాన్ని వారు పొందుకోవడానికి గల కారణము, మూడవ లక్షణం మనం చూస్తే కనుక వారు యేసయ్యను గూర్చి ఎరిగినటువంటి వారై ఉన్నారు. చదువు ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఈ లోక సువార్త మీరు అక్కడే పెట్టుకుని 4:19 వచనం చదువుకున్నారు. ఆయన ఏంటంటే అవి ఏమని యేసును కూర్చున్న సంగతులు ఏమని వారు అడిగినప్పుడు ఆ యేసును కూర్చున్న సంగతులే ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అయి ఉండెను. వారు యేసు ప్రభువు యొక్క ప్రత్యక్షత, అమ్మాయి ఆ గ్రామస్తులైన 20 శిష్యులకి ఆ ప్రత్యక్షత రావడానికి గల కారణం ఏంటంటే యేసయ్య ఎటువంటి వాడో ఎరిగినటువంటి వారై ఉన్నారు. ఆయన దేవుని ఎదుటను ప్రజలందరి ఎదుటను క్రియలోను వాక్యములోను శక్తిగల ప్రవక్త అని ఎరిగి ఉండేను. వారు ఎరిగారంట. ఈ రోజు వేరు కాదు. నీ దైవజనుడు కూర్చుని వేరుగా, నీ దైవజనుడు ప్రార్థన పనులను వేరుగావా? నీ దైవజనుడు దేవుని యొక్క వాక్యమును ప్రకటించేటువంటి శక్తివంతుడని నువ్వు గ్రహించగలుగుతూ ఉన్నావా? దేవుని ఎదుటను పరిశుద్ధుల ఎదుటను అది ఎలా ఉన్నది తెలుసా? దేవుని ఎదుట, మనుషులు ఎదుట లేదు. అక్కడ మనుషులకి కావలసిన బాధ చెప్తే మా పాస్టర్ గారు చాలా మంచోడు అని చెప్తారు. అవునా? తోమ చెవిని కలిగిన వారికి ఎప్పుడు కూడా నవ్వులను ఎక్కడెక్కడో పక్కన చెప్పే పాస్టర్ గారికి చాలా ఇష్టమండి. వాళ్ళకి నవ్వుకునే పోదా మన పాస్టర్ గారు చెప్పి అసలు నిద్ర రాలేదండి, నవ్వే నవ్వండి. ఆ నవ్వే నిన్న నరకాన్ని తీసుకెళ్ళి కూర్చోబెడతాం. ఏం చెప్తుంది ఆ నవ్వే? ఎందుకంటే జోకులు, టీవీ సీరియల్లో జోకులు, నీ కుటుంబం ఉన్న జోకులన్నీ కూడా వేస్తా ఉంటే నువ్వు నవ్వుకుంటూ ఉంటే ఆ నవ్వే నేను ఎక్కడ తీసుకెళ్తే పాటలు తీసుకురా. నీ దైవజనుడు కూర్చుని ఏమేగా, నీ దైవజనుడు దేవుడు ఎదుటను ప్రజలందరూ ఎదుటను ఎలా ఉండాలి? గొప్ప ప్రార్థన పరుడై ఉండాలి. అంతేకాదు వాక్యమును క్రియలలోను ఎటువంటి వాడై ఉండాలి? గొప్ప శక్తివంతులైన ప్రవక్తని నేను ఎరుగుదును. మరి ఎరిగారండి.
యేసయ్యను గురించి వారు ఎరిగారు. ఆయన దేవుని ఎదుట ఎటువంటి వాడు? గొప్ప ప్రవక్త, గొప్ప ప్రార్థన పరుడు, శక్తివంతమైన వాక్యమును ప్రకటించవాడని నేను ఎరుగుదును మరి వారు చెప్పారు. ఈ రోజు మీ దైవజనుడు గురించి మీకేం తెలుసు? వీరి కలిగి ఉన్న దైవజనుడు ఎటువంటి వాడో మీరు ఎరిగారా? షునేమీరా కనురా ఆమె ఇంటికి వచ్చిన ప్రవక్త ఎటువంటి వాడిని ఎరిగిందో తెలుసా? చదువు ఒకసారి షుమేరా గురించి రాజుల 2వ గ్రంథము 2వ అధ్యాయము 4వ అధ్యాయం రండి ఒకసారి. రాజులు 2వ గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. కాగా తన పెనిమిటిని చూసి మన యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. అందుకే ఆమె పేరు షునేమీరు, వారి యొక్క పేరు జీవనంలో ఎందుకు రాయబడిందో తెలుసా? ఆమె యొద్దకు వచ్చుచు పోవుచున్నవాడు ఎటువంటి వాడు? భక్తిగల దైవజనుడని నేను ఎరుగుదును. ఎవరిని బట్టి వారు మనం చేర్చుకోవడానికి వీలు తెలిసి బైబిల్ పట్టుకొచ్చిన వాళ్ళందరూ భక్తిగల దైవజనుడు కాదండి. ఈ రోజున చాలా మంది హాస్పిటల్ పరిచయం చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి సేవ రాదు, 2 ముక్కలు వారిని దీవించు, వాళ్ళు స్వస్థపరిచి 2 ముక్కలే వచ్చింది. వారు బైబిల్ పట్టుకుని తెల్లబట్టలు వేసుకుని హాస్పిటల్కి వచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నారు. వారు భక్తిగల దైవజనులు అనుకుంటారా? వాళ్ళని చూసి మనం ముఖ్యాత్వం అటువంటి వాళ్ళని చూసి మనం ఏం చేస్తాం? తెల్లబట్టలు చూసి బైబిల్ చూసి అయ్యా మా గురించి ప్రార్థన చేయండి. ఎప్పుడు నీ దైవజనుడు కూర్చుని వెరిగి నీ దైవజనుడు అయ్యా దైవజనుడా నేను బలహీనతలో ఉన్నాను, నేను బాధలో ఉన్నాను, నా కొరకు కొంచెం ప్రార్థన చేయండి అడగలేదు. మనం పరికమాలను చూసి మనం ఏం చేస్తాం? ప్రార్థన చేయకుండా ఉంటాము. దేవుని బిడ్డ చాలా జాగ్రత్తగా మీరు ఆలోచన చేయండి. అటువంటి భక్తి లేని పరిచర్య నీ దైవజనుడిని ఎనగకుండా నువ్వు జీవిస్తున్నావేమో. నీ దైవజనుడు ప్రార్థన పరుడు, దేవుని ఎదుట ప్రార్థన పరుడు, అలాగే వాక్యములో శక్తివంతమైన వాక్యము దేవుడు నాకు అందిస్తున్నాడు. నా దైవజనుడు ద్వారా నా దైవజనుడు శక్తి కలిగిన వాక్యము నాకు అందిస్తున్నాడు. అది నువ్వు ఎరుగుదువా? శక్తి లేని వాక్యం నీకు అందిస్తున్నాడు నీ దైవజనుడు కూర్చుని ఎరుగుదువా? వారు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని బిడ్డ ఆయన ఇటువంటి ప్రవక్తని మేము ఎరుగుదమని మాట్లాడుతున్నారు. ఇదిగో దేవుని ఎదుట ప్రజలందరూ ఎదుట ఆయన ఎటువంటి వాడు? వాక్యములోను ప్రార్థనలోను శక్తివంతుడైన ప్రవక్తని మేము ఎరుగుదుము అని ఎంత సాక్ష్యం ఇస్తున్నాడు. ఈ రోజు నీ దైవజనుడు గురించి ఇతరులైన వారికి నీ సాక్ష్యం ఉంది. ఆలోచన చేయండి. మా పాస్టర్ గారికి ఆయన మాట్లాడుతూ కొట్టినట్టుంటుందండి. ఆయన ఎప్పుడు ఎంత నవ్వుతా అందంగా చెప్పలేదు మా పాస్టర్ గారు. మీరు ఎంత బాగా చెబుతున్నారండి, మీరు మాట్లాడుతుంటే నా హృదయం బద్దలైపోయిన హృదయం అంతా కూడా నవ్వు చేస్తుందండి. ఇటువంటి ఆనందించేటువంటి దౌర్భాగ్యం క్రైస్తవులు లోకంలో లేకపోవడం ఉన్నారు. నీ దైవజనుడి గురించి నీకు ఆయన లేనప్పుడు నీ సాక్ష్యమే ఉంది. యేసయ్యను గుర్తుపట్టలేనప్పటికి వారు ఆయన నిజంగా యేసయ్యను గుర్తుపట్టలేదు. ఆయన అడుగుతున్నారు, ఏమీ తెలియనట్టు వాడిని అడుగుతూ ఉన్నారు. ఏమి తెలియనట్టు అడుగుతున్నాడు. నువ్వు అనుకోవచ్చు నీ పక్క వారిలోనే దేవుని యొక్క ఆత్మ చూడవచ్చు, నేను పరీక్షించడానికి. నువ్వు ఇద్దరు ముగ్గురుగా కూడి నువ్వు మాట్లాడుతూ ఉన్నప్పుడు నీ సంభాషణ ఆలకించడానికి యేసయ్యను గురించి ఆయన ఏర్పాటు చేసుకున్న దైవజనుడి గురించి నువ్వు ఏ మాటలు మాట్లాడుతూ ఉన్నావు ఆ మాటలు ఆలకించడానికి నీవు గుర్తుపట్టకుండా వేరొక వ్యక్తిలో ఉండి నీ మాట ఆలకిస్తున్నాడేమో నువ్వు గ్రహించావా? ఏమైనా మాట్లాడుతుంది షునేమీరా దైవజనుడు ఉన్నప్పుడు మాట్లాడట్లేదండి. తన యజమానుడితో మాట్లాడుతూ ఉంది. మన ఇంటికి వచ్చుచు పోవచ్చున్న దైవజనుడు గొప్ప భక్తి గల దైవజనుడని నేను ఎరుగుతున్నాను. నీ దైవజనుడుకున్న సాక్ష్యం నువ్వు ఎరుగుతావా? ఎరిగినా విడిచిపెట్టి నీ దైవజనుడు గురించి చెడు సాక్ష్యములు చెప్పేటువంటి వారికి నువ్వు ఉన్నావా? ఆలోచించు. అయితే ఈ అమ్మాయి పట్టణస్తులు యేసయ్య వారి మధ్యలో లేరనుకున్నప్పటికీ కూడా ఆయన కూర్చొని మాట్లాడుతున్నాడు. ఇదిగో మేము ఇప్పుడు సంభాషించుకున్నటువంటి ఆ ప్రవక్త ఎటువంటి వాడు తెలుసా? ఇదిగో దేవుని ఎదుటను ప్రజలందరూ ఎదుటను అతను శక్తివంతమైన వాక్యమును ప్రకటించేవాడు, శక్తివంతమైన
ప్రార్థన చేసేటువంటి దైవజనుడిని నేను ఎరుగుదును. అందుకే వారికి దేవుని యొక్క ప్రత్యక్షత వారు చూశారు. ఇది శాశ్వతమైనది కాదండి. ఈ లోకంలో మనకు ఉన్నటువంటి ఈ 60 సంవత్సరాలు 70 సంవత్సరాలు అనేది మనకు శాశ్వతమైనది కాదు. ఇది దేవుని యొక్క ప్రత్యక్షతను, దేవుని యొక్క మహిమను చూసేటువంటి నేత్రములు కావు. శాశ్వత కాలం యేసయ్యతో నివసించేటువంటి ఒక కాలం వస్తుంది. అప్పుడు యేసయ్యను చూడాలి అంటే కనుక నువ్వు ఎలా ఉండాలి? నీ దైవజను గురించి నువ్వు తెలుసుకునేటువంటి వారిగా ఉండాలి. నీ దైవజనం ఉన్నా లేకపోయినా నీ దైవజనం గురించి నీ సాక్ష్యమే ఉంటుంది. చాలా మంది మాట్లాడుతున్నారు, మాట్లాడే చాలా బాధపడతానండి. సంఘ బిడ్డలు వేరొకరి దగ్గర నా గురించి మాట్లాడుతున్న మాటలు నేను నాకు తెలుస్తూ ఉంటాయి. ప్రతి విషయం తెలుస్తుంది. ఆ మాటలు తెలిసినప్పుడు చాలా వ్యాధి చెబుతారు. ఏంటి దౌర్భాగ్యం స్థితి, దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవలసిన వారే దేవుని కూర్చున్నటువంటి ఆ మాటలు వేరొక మాట్లాడి దేవుని యొక్క శాపానికి, దేవుని యొక్క తాపానికి ఎందుకు గురైపోతున్నాను నా బిడ్డలని చెప్పి నేను చాలా చింతిస్తాను. మీరేమనుకోండి, ఆమె ఎవరి కలిగి ఉందా, ఏమని మాట్లాడుతుందండి? మా ఇంటికి వచ్చి చూపోవచ్చు నా దైవజనుడు, భక్తి గల దైవజనుడిని నేను ఎరుగుదు. నీ పాస్టర్ గారు ఎటువంటి వాడు నీకు తెలియదా? నీ పాస్టర్ గారు భక్తి పరుడా? నీ పాస్టర్ గారు ప్రార్థన పరుడా? నీ పాస్టర్ గారు దేవుడి యొక్క వాక్యమును, శక్తివంతమైన వాక్యమును అందిస్తున్నాడు లేదనేది నీకు తెలియదా? నువ్వు వింటే నీకు తెలుసు. వినే చెవులు ఉండాలి. విన్న వాక్యము నీ హృదయంలో చేర్చుకున్న మనసు నీకుంటే నీ దైవజనుడు చెప్తున్న వాక్యము అది శక్తివంతమైనదా, శక్తిహీనమైనదా అనేది నీకు తెలుసు. కనుక దేవుడు పెట్టారా, నీ అంతరంగ నేత్రములన్నీ కూడా మూసుకుని నీ బహిరంగ నేత్రాలన్నీ కూడా తెరవబడి ఉంటే కనుక నీ దైవజనుడు ఎటువంటి వాడు, ఎటువంటి వాక్యములు ప్రకటిస్తున్నాడో నీవు గ్రహించలేవు, తెలుసుకోలేవు. ఎంతకాలమైనప్పటికీ, ఎన్ని సంవత్సరాలు దేవునికి శక్తి పెట్టినప్పటికీ తెలుసుకోలేవు, గ్రహించలేవు. అవి తెరవబడితేనే నీ దైవజనుడు చెప్పిన వాక్యమే కావచ్చు, ప్రార్థనే కావచ్చు, దేవుని ఎదుట ఎలా భక్తి కలిగి జీవిస్తున్నాడో ఇవన్నీ కూడా అప్పుడు గ్రహించగలదు. మా పాస్టర్ గారు అటువంటి వాడండి, ఇటువంటి వాడండి చెప్పండి. సులేమే వాళ్ళ అప్పుడు మాట్లాడుతూ ఉంటాం. దేవుడు సాధారణంగా తెలుస్తుంది కానీ మనుషులు తెలుస్తుంది. సాధారణ తెలిసే తెలియదు. సాధారణ ఏమైనా మాట్లాడుతుందో తెలుసా? యేసయ్య ఎవరో తెలుసు, నాకు అపోస్తలులైన పౌలు ఎవరన్నా తెలుసు, నువ్వెవరో పనికి మాట్లాడని చెప్పాను. ఒంట్లో ఓడదీసి మరి కొట్టినాను. అంటే సాతానికి ఎవరో తెలిసింది, అది గ్రహిస్తుంది. మరి నువ్వు క్రీస్తుని కలిగి ఉన్న నీవు నీ దగ్గర వస్తున్న దైవజనుడు ఎటువంటి వాళ్ళు తెలుసుకోకుండా నువ్వు చేర్చుకుంటున్నావేమో. పాఠాలను తీసుకుని కొందరు జాగ్రత్త. ఒకసారి చూద్దాం, పరిశుద్ధ గ్రంథంలో మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 24వ వచనం ఒకసారి చదువుతాం. మార్కు రాసిన సువార్త 1వ అధ్యాయం 24వ వచనం. వాడు నజరేయుడు ముందు వచ్చిన చెప్పండి ఒకసారి. కపెర్నహూములోనికి ఆయన ప్రవేశించినప్పుడు వెంటనే పోయి బోధించాను. ఆయన శాస్త్రములే గాక అధికారం గలవాని వారికి బోధించను కనుక వారు ఆయన బోధకు ఆశ్చర్యపడి ఆ సమయంలో వారి సమాజ మందిరంలో అపవిత్రాత్మ పట్టిన మనుషులు అక్కడ ఉండేది. అపవిత్రాత్మ పట్టిన మనుషుడు అక్కడ ఉండేది. వాడు నజరేయుడగు యేసు. నజరేయుడగు యేసు 1వ అధ్యాయం 24వ వచనంలో చూడండి ఒకసారి. వాడు నజరేయుడు యేసు. నాతో నీకేమి, మమ్మల్ని నశింపచేయడానికి వచ్చినవా, మమ్మల్ని నశింపచేయడానికి వచ్చినవా, నీవెవడో నాకు తెలియను. ఏమంటుందండి ఇది? ఏమంటుంది? నీవెవరో నాకు తెలియదు. సాతానికి తెలిసింది ఎవరో. అందుకే నీ దైవజనుడు ప్రార్థన చేసి సాతాను పారిపోతుందంటే దైవజనుడు ఎటువంటి వాడు సాతాను గ్రహిస్తూ ఉంది దేవుని బిడ్డ. మరి నువ్వెందుకు గ్రహించలేకపోతున్నావు? అంటే నీ కళ్ళు మూసిపోయి అడుగుతున్నావు. నీ కళ్ళు అంతరంగ నేత్రాలు మూసుకొని బహిరంగ నేత్రాలు తెరపడ్డ కనుక నీ దైవజనుడి యొక్క శక్తి, దేవుని యొక్క అభిషేకంతో, అపవిత్రాత్మను పాల్గొనడం, ఆ దైవజనుడి యొక్క పరిశుద్ధంతో అనేక మందిని దేవునికి నడిపించడం, ఆ దైవజనుడి యొక్క వాక్యంతో అనేక మందిని దేవుని యొక్క శక్తివంతులుగా చేయడం, ఇవన్నీ కూడా నువ్వు చేయలేకపోతున్నావు. గల కారణం తెలుసంటే నీ కళ్ళు అంతరంగ నేత్రాలు మూసుకుంటాయి. సాతానంటుంది, యేసు నీవు ఎవరో నేను ఎరుగుదును.
నువ్వు ఎవరో నేను ఎరుగుదును. సాతాను ఎరుగుతుందండి, యేసయ్యను ఎరుగుతూ ఉంది, ఆయన చేత ఏర్పరచబడిన దైవజనుడు కూడా ఎరుగుతూ ఉంది. మరి నువ్వెందుకు ఏరట్లేదు నీ దైవజనుడు కూర్చు? ఎరిగి కూడా నీ దైవజనుడు చెప్పిన నువ్వు ఎందుకు నడుచుకోవట్లేదు? ఇప్పుడు గ్రహించాలి ప్రియమైనటువంటి వధువు సంగమా, మరి అలాగూ దేవునికి దర్శనం పొందుకుంటాం. ప్రభువా నాకు కనబడు, నాతో మాట్లాడు అంటే ఆయన కనబడండి. ఈ దైవజనుడు యొక్క ఎటువంటి వాడు, దేవుని ఎదుట ఎటువంటి ప్రవర్తన కలిగి ఉన్నాడు, ఎటువంటి క్రియలు కలిగి ఉన్నాడు, ప్రజలందరి ఎదుట ఎటువంటి క్రియలు కలిగి ఉన్నాడు. ఎవరు ఏమనుకుంటే నాకెందుకు అన్నట్టుగా దైవజనుడు జీవించడానికి వీల్లేదు. ఒక విశ్వాసిగా నువ్వు ఎన్ని చేసినా నిన్ను పట్టించుకోని, కానీ ఒక దైవజనుడు తప్పుదలు చేస్తే 100 కళ్ళు ఆయన మీద ఉంటాయి ఉండవా? దైవజనుడి యొక్క నడక, దైవజనుడి యొక్క పడక, దైవజనుడి యొక్క మాట ఎంతమంది గ్రహిస్తారో తెలుసా? మరి గ్రహించి నీ దైవజనుడు కూర్చున్నటువంటి సాక్ష్యము నువ్వు చెప్పగలుగుతూ ఉన్నావా? నీ దైవజనుడు కూర్చుని వెలుగుతున్నావా? ఆలోచన చేయి. ఏమని మాట్లాడుతున్నారు తెలుసా? ఇదిగో ఆయన ఎటువంటి వాడు, ప్రజలందరూ ఎదుటను దేవుని ఎదుటను శక్తివంతమైన వాక్యమును, శక్తివంతమైన ప్రార్థన చేసే ప్రవర్తన మేము ఎరుగుతాము. అందుకే దేవుని యొక్క ప్రత్యక్షత జరిగింది. దేవుని మరి శిష్యులైన వారు ఆయన ఎటువంటి శక్తివంతమైన ప్రార్థన చేశాడు, ఎటువంటి శక్తివంతమైన వాక్యమును ప్రకటించాడు. మరి ఎందుకు వారు అయ్యా నువ్వు అటువంటి వాక్యమును ప్రకటించావు, అటువంటి సాక్ష్యం చెప్పావు, అటువంటి అనేక మందిని బాగు చేసావు నాయన, అటువంటి ప్రార్థన శక్తులు అనేక మందిని విమోచించావు. ఇదిగో దేవాది దేవుడే నిన్ను కూర్చుంటారు, నాకు ప్రియమైనటువంటి కుమారుడు, నీ అందరూ నేను ఆనందిస్తున్నానటువంటి సాక్ష్యాలు అనేక మంది విన్నారు కదా. సరే శిష్యులైన వారు వారు ఎందుకు వారు చెప్పట్లేదు? అందుకే దేవుడు రెండవ ప్రత్యక్షత వారికి దొరకలేదు. ఎమ్మాయు అనేటువంటి గ్రామానికి చెందిన రహస్య శిష్యులైన వారందరికీ ఆ రెండవ దర్శనము దొరకడానికి గల కారణం అప్పటి వరకు వారు బయలుపరచబడలేదు. శిష్యులే దేవుడితో ఉన్నవారంటే శిష్యులే అనుకున్నారు, కానీ వారి కంటే గొప్ప వారిద్దరు మధ్యలో ఉన్నారు. ఈ రోజున దేవుని యొక్క సన్నిధిలో దైవజనుడు తర్వాత సన్నిధిలో సంఘ పెద్దలు అనుకుంటా వారికంటే విశ్వాసము కలిగినటువంటి విశ్వాసులు కూడా మందిరములో లేకపోవడం. ఎక్కడ ప్రార్థనగా పరుగులు వచ్చేవారు, ఎక్కడైనా ప్రార్థనగా అక్కడికి వచ్చి ప్రార్థన చేసేవారు, ఎక్కడ కూడుకోవాలన్నా అక్కడ పరుగులు వచ్చేటువంటి క్రైస్తవులు లేకపోదు. వారే పొందుకుంటారండి దేవుని యొక్క దర్శనం. చాలా జాగ్రత్తగా వాక్యం ఏది కూడా వ్యర్థంగా ఉండదండి. వాక్యం ఎప్పుడు కూడా వ్యర్థం అవ్వలేదండి. ప్రతిదీ కూడా నెరవేరుతున్నా చూడగలుగుతున్నాం. ఇక్కడ చూసినప్పుడు 3వ లక్షణము యేసయ్య ఎవరో వారి ఎరిగినటువంటి వారిగా కనిపెడతారు. 4వ లక్షణం పూర్తిగా నిర్వహించుకుందాం. లూకాసు 24వ అధ్యాయం 20వ వచనాన్ని. ఇశ్రాయేలు విమోచించువాడు ఈయనే అని మేము నిరీక్షించి, ఏంటంట దేని గురించి వారి నిరీక్షణ కలిగిన వారు? ఇశ్రాయేలును విమోచించువాడు ఈయనే మేము నిరీక్షించడం కనిపెడుతున్నాం. అంటే ఇశ్రాయేలు అనగా దేవుని యొక్క ప్రజలైన వారిని విమోచించువాడు ఈయనని ఆయన గురించే కనిపెట్టండి. ఆయన రాకముందు నుంచే కనిపెట్టినటువంటి వారిని కనపడుతున్నారు దేవుని బిడ్డ. ఆయన రాకడ కొరకు, మొదటి రాకడ కొరకు కనిపెట్టేటువంటి వారిగా కనపడుతూ ఉన్నారు. ఈ రోజున ఆయన అంటున్నారు, ఇదిగో నేను త్వరగా వచ్చి వచ్చి వారి క్రియలు చెప్పిన వారికి ప్రతిఫలిస్తానని దేవుడు ఒక నిరీక్షణ మన ఎదురు పెట్టాడు. మరి ఆ నిరీక్షణ కొరకు ఎంతమంది కనిపెట్టేటువంటి వారు, ఎంతమంది సిద్ధపాటు కలిగినటువంటి వారు ఉన్నారు? ఆలోచన చేశారా? ఉన్నారండి. మోసం వారు కలిగి నిరీక్షణ కలిగిన వారు, దేవుని యొక్క రాకడ కొరకు నిరీక్షణ కలిగి కనిపెట్టేటువంటి వారుగా ఎంతమంది ఉన్నారండి? ఆయన ఈ రోజు వస్తాడో తెలియదు, రేపు వస్తాడో తెలియదు. ఆయన వచ్చే సమయానికి నువ్వు సన్నిధి అనుభవాలను కలిగి ఉండాలి, పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి, యేసుక్రీస్తు రక్తం చేత కడగబడినటువంటి వారికి మీరు ఉండాలి. ఉంటున్నారా? ఆలోచించి దేవుని ఉండాలి. అందుకే దేవుని యొక్క రాకడ కొరకు, మొదటి కొరకు ఇశ్రాయేలు యొక్క విమోచకుడు ఈయనే
అని మేము కనిపెట్టుచున్నవారు ఈయన కదా. ఆయన గురించి ఆయన చేస్తారంటే నిరీక్షణ కలిగినటువంటి వారిగా ఉన్నారు. ఈ రోజున నీలో నిరీక్షణ ఏముంది? నువ్వు ప్రార్థన చేస్తావు, ఆ ప్రార్థనకి ప్రతిఫలం పొందుకుంటావు అనే నిరీక్షణ నీకు ఉందా? నువ్వు అడుగుతావు, అడిగి నువ్వు పొందుకుంటావనే నిరీక్షణ నీకు ఉందా? ఉంటే కనుక నీవు విడిచిపెట్టఉంటాయి. నీకు అసలు నిరీక్షణ అనేది నీకు తెలియదు. నిరీక్షణ అంటేనే అసలు నీకు కనిపెట్టే లక్షణమే నీకు లేదు. అందుకే నువ్వు ఏం చేస్తావు తెలుసు అంటే దేవుని విడిచిపెట్టి తిరుగులాడేటువంటి వారికి నువ్వు జీవిస్తూ ఉన్నావు. జాగ్రత్త దేవుడు ఉంటుందా? వారిరువురు కూడా దేవుని యొక్క రాకడ కొరకు, దేవుని యొక్క రాకడ కొరకు ఆయన వాళ్ళు ఏం చేస్తారో తెలుసా? కనిపెట్టి నిరీక్షణ కలిగి ఆయన కొరకు ఎదురు చూస్తారు. వచ్చిన ఆయన్ను చూచారు, చూచి ఆయన చేస్తున్నటువంటి అద్భుత కార్యములను గురించి, ఆయన చేసినటువంటి ప్రాణ త్యాగములను గురించి ఆయన గురించి అనుకున్నారు. ఈయనే అనుకున్నారు, కానీ అయ్యో ఈయన కాదంటారా అని ఒక సందేహం వచ్చిందంట. ఆయన శిలువ వేసి శిలువ మరణం ద్వారా ఆయన చనిపోయినప్పుడు ఈయన అనేటువంటి సందేహం ముందు వరకు ఆయన అనుకున్నాడు, కానీ ఒక సందేహం వరకు వచ్చింది. దేవుడు సందేహం వరకు వచ్చింది. ఆ సందేహం బట్టి వారు మందలించబడ్డారు. అంటే దేవుడి యొక్క వాక్యమును, ప్రవక్తలు చెప్పిన మాటలు నమ్మనటువంటి మందమతులారా. ఏమన్నా సరే ఇది చదవ ఒకసారి వాక్యాన్ని. లోక రాసిన సువార్త 24వ అధ్యాయము ఎన్నో వచ్చిన 24 వచ్చిన కింద చదువుదాం. మాతో కూడా ఉన్న వారిలో కొందరు సమాధి ఎందుకు వెళ్ళి కనుగొలని కానీ చెప్పాడు. అందుకు ఆయన అవివేకులారా, ప్రవక్తలు చెప్పిన మాటలను నమ్మని మందముతులారా, క్రీస్తు ఎలాగో శ్రమపడి తన మహిమలో ప్రవేశించునని అగత్యము కాదని చెప్పి మోషే సమస్త ప్రవక్తలను మొదలుకుని లేఖనములన్నిటిలో నన్ను కూర్చినటువంటి మాటలన్నీ కూడా నమ్మనటువంటి మందమతులారా. ఇంత బాగా సంబంధించి, ఎందుకంటే వారికి సందేహం వచ్చింది. ఏమి కాదు అంటే వారు ఏమి నమ్మట్లేదు. ఆయన వాక్యంలోనికి వచ్చి సమస్త మానవుల కొరకు ఆయన ప్రాణం పెట్టి నరగొట్టబడి ప్రాణం పెట్టి మృత్యుంజయుడు లేస్తాడని మోషే మొదలుకుని అనేకమైన ప్రవక్తలు చెప్పినటువంటి మాటలను నమ్మనటువంటి మందమతులారా, అవివేకులారంటే వివేకమైనటువంటి వారు, మంచి ప్రవక్తలైనటువంటి వారు దేవుని యొక్క వాక్యమును నమ్మరు. దైవజనుడు తెలుపుతున్న మాటలు హృదయంలోకి చేర్చుకోరు. ఆ మాటలే నమ్మరండి. పాస్టర్ గారికి పని పాట రాకుండా వచ్చి చెప్తున్నాడు, కానీ నాకు గోల్డ్ పనులేండి. అటువంటి వారు మందమవుతులండి. యేసు ప్రభువు చెప్పిన మాట ఇది, నేను చెప్పిన మాట కాదు. దేవుడి యొక్క దాసుడు చెబుతున్నటువంటి మాటలు ఎవరైతే నమ్మకుండా అవిశ్వాసంతో ఆయన మాటలు విడిచిపెట్టి తిరుగుతారో వారు ఎటువంటి వారు తెలుసా? మందమవుతులు, అవివేకులు, మంచి ప్రవక్తని కాదు, బుద్ధిమంతులు కాదు, బుద్ధిహీనత కలిగినటువంటి వారు, దేవుని యొక్క వాక్యమును నమ్మనటువంటి వారు దేవుని బిడ్డ. అందుకే వారిని మందలించినే కానీ యేసయ్యను చేర్చుకుంటారేమో అని చెప్పి వారి కొరకు ఎదురు చూస్తున్నారు. ఇప్పుడు ఎన్ని మాటలు మీకు తెలియపరుస్తాను? వారికి 4 మాటలు. 5వ మాటలకు వస్తే కనుక యేసయ్యను చేర్చుకునేటువంటి వారిగా కనపడుతున్నారు. చదువు ఒకసారి 28 వచ్చిన 29 వచ్చిన. ఎంతో తాము వెళుచున్న గ్రామము దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఇంకా కొంత దూరం వెళ్ళినట్లుగా అగబడగా వారు సాయంకాలము కావచ్చు అన్నది రొద్దుకూకినది మాతో కూడా ఉండవలనని చెప్పి ఆయన బలవంతం చేసింది కనుక ఆయన వారితో కూడా ఉండటకు లోపలికి వెళ్ళాడు. ఆయన వారితో కూడా భోజనంకు కూర్చుని ఉండగా ఒక రొట్టెను పట్టుకుని పిలిచింది ఎవరు? ఇంటిలోకి పిలిచింది ఎవరు? మాట్లాడరా? వాక్యం విన్నారా? ఆయన ఆ వారి గ్రామము సమీపించినప్పుడు ఆయన
అక్కడి నుంచి కొంత దూరం వెళుతున్నట్లుగా అని రాశాడు. వెళ్ళిపోతున్నాడే రాయలేదు, వెళుతున్నట్లుగా నటిస్తున్నాడండి ఆయన. ఏమో నన్ను పిలుస్తారేమో, వారి ఇంట్లో పిలుస్తారేమో, వారి ఇంట్లోకి వెళ్ళి వారికి భోజనం పెడదామని ఆయన ఒక ఉద్దేశము కలిగినటువంటి వాడు. సో యేసయ్య ఎవరిని కూడా విడిచిపెట్టడండి. యేసయ్యను ఎవరైతే పిలుస్తారో, ఎవరైతే బలివంతము చేసి ఆహ్వానిస్తారో వారి ఇంటిలోకి యేసయ్య ప్రవేశించి వారికి విందులు పెట్టేవాడిగా కనపడుతున్నాడు. చూడండి అది ఎంత ఆశీర్వాదం చూస్తారా. దేవుడి యొక్క వాక్యము నమ్మకుండా, దేవుడి యొక్క వాక్యమును విశ్వసించకుండా ఉన్నప్పటికీ కూడా వారి పట్ల కూడా దేవుడి యొక్క ప్రేమ ఎంత ఎత్తుగా ఉందో చూడండి, ఎంత లోతుగా ఉందో ఆయన ప్రేమ చూడండి. ఆయన వారి గ్రామం సమీపించినట్లుగా అక్కడి నుంచి వెళ్ళిపోతున్నట్లుగా ఉన్నాడు. అయితే వారు పిలుస్తారా లేదా చూశారంట. చూసినప్పుడు నిజంగానే పిలిచారు. ఎవరు పిలిచారు? అయ్యా ఇదిగో ప్రొద్దుకుపోతుంది కదా, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు మాకు తెలియదు, నువ్వు ప్రొద్దుకోకపోతుంది కనుక ఈ రోజు ఈ రాత్రి మాతో కూడా వచ్చే మా ఇంటికి రండి అని ఆయన ఏం చేశారు? వాడు బలివంతము చేశారంట దేవుని బిడ్డ. అందుకే ప్రకటన గ్రంథంలో ఒక మాట రాశాడు, 3వ అధ్యాయం 20వ వచనంలో ఒక అమూల్యమైన మాట ఇక్కడ రాయబడి చూడొకసారి. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 20వ వచనం, ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి ఉండి తట్టుచుకున్నాను, ఎవడైనను నా స్వరమును విని తలుపు తీసిరి ఎడల నేను అతని యొద్దకు వచ్చి అతనితో నేను నాతో కూడా అతడును ఏం చేస్తున్నాడు? భోజనము. ఇదిగో నేను తలుపు వద్ద నిలిచి ఉంటాను. అనేక రకాలుగా నేను తప్పించు ఉంటాను. అయితే నా స్వరమును విని నా స్వరమును గ్రహించి ఎవరైనా తలుపులు తీసి నన్ను లోపలికి పిలిచిన ఎడల నేను అతనిలోనికి వచ్చి అతని మాలోనికి వచ్చి ఇద్దరము కలిసి భోజనము చేసేటము. గొప్ప మాట చెబుతున్నాడు చూడండి. అంటే అమ్మాయి గ్రామంలో ఉన్నటువంటి ఇరువురికి కూడా ఈ శిష్యులైన వారికి దేవుని యొక్క ప్రత్యక్షత పొందడానికి గల కారణము ఏమిటో తెలుసంటే వారు యేసయ్యను చేర్చుకోవడానికి ఇష్టపడేవారుగా ఉన్నారు. యేసయ్యను వారి ఇంటిలోకి చేర్చుకోవడానికి ఇష్టపడేటువంటి వారుగా ఉన్నారు. ఈ రోజున యేసయ్య నిన్ను సకల విలువలుగా నిన్ను తలుచుకున్నాడు. ఆయన వాక్యము ద్వారా తలుచుకున్నాడు, శ్రమ ద్వారా తలుచుకున్నాడు, ఆయన పదుల ద్వారా నిన్ను తలుచుకున్నాడు. ఆ తలుపు తట్టే తట్టును నువ్వు గ్రహించి, అందుకేనా యేసయ్య మానవుడికి రావడానికి ఇష్టపడుతున్నాడని ఆయన స్వరముని గ్రహించి నువ్వు తలుపు తీసుకెళ్ళలా ఆయన నీలోనికి వస్తాడు. ఆయన నీలోకి వస్తాడు. నీలోకి వస్తే నీ పొంప తారిపోయడానికి కాదు, నీ పొంపలో దోసేసుకోవడానికి కాదు. వచ్చిన యేసయ్య ఆయనే నీకు రొట్టె విరిచి నీకు పెడతాడు తప్ప ఆయన నీ దగ్గర తినేయండి. ఆయన నీ దగ్గరది తినేయండి. ఒక కుమార్తె ఉంది, శారీరక వెదవల, పిడికిలి పిండి గుడ్డిలో కొంచెం నూనె ఉంది, అది అప్ప వేసుకుని తిరిగి చచ్చిపోతుంది అనుకున్నాడు తన కుమారుడు అని అనుకున్నప్పుడు దైవజనుడు వెళ్ళాడు. దైవజనుడు, అయ్యా మేము ఒక అట్టేసుకుని ఇద్దరు కూడా తినే చచ్చిపోదాం అనుకున్నాం, మా ఇంటికి రావద్దు అని అనలేదు. ఏం చేస్తుంది తెలుసా? దైవజనుడా మా ఇంటికి రా. ఎందుకు పిలిచింది? దైవజనుడు వస్తే కనుక దైవజనుడితో కలిసి దేవుడే మా ఇంట్లోకి వస్తాడు. నా కుటుంబం ఆశీర్వదించబడుతుంది. ఈ ఒక్క రొట్టెని దేవుడు ఆశీర్వదిస్తే ఇదిగో నా కుటుంబం సమృద్ధి చెందడానికి విశ్వాసంతో దైవజనుడు చేర్చుతుంది. 3.5 సంవత్సరాలు ఆ ప్రాంతం అంతా దేశం అంతా కొలువుంది, కానీ ఆమె కుటుంబంలో మాత్రం కొలువలేదు. దైవజనుడు ఆమె కుమారుడు సమృద్ధికరమైన ఆహారంతో వారు భుజించారు. ఈ రోజున దేవుని చేర్చుకునే మనసు నీకుంటుంది. దేవా నాకు కనపడు, దేవా నాతో మాట్లాడు. పై భక్తి మాటలు ఆయనకి ఇష్టపడదండి, పై ప్రేమ ఆయనకి ఇష్టపడదండి. వేచారి దేవుణ్ణి చేర్చుకునే మనసు నువ్వు కలిగి ఉండాలి. దైవజనుడిని చేర్చుకునే మనసు నువ్వు కలిగి ఉండాలి. గుర్తుందా? పరివ్యక్తం చేశారంట, అయ్యా మా ఇంట్లోకి రైతు పొద్దుగుపోతుంది, అయ్యా మీరు అనవద్దు పొద్దుగుపోతుంది, ఇక పొద్దుపోలేదు
మీరు ఎవరితో మా ఇంటికి రండి అని పరిమితం చేశారో, యేసయ్య నిజంగా వారి ఇంటికి వెళ్ళాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు, కానీ వెళ్ళకూడదనుకుంటే కనుక అక్కడి నుంచి అక్కడే వెళ్ళిపోయేవాడు. కానీ యేసయ్య ఎవరి ఇంటికి నేను రాను అని అనలేదండి. ఆయన పిలిచిన బలివంతం చేసిన ప్రతి ఇంటిలోకి వెళ్ళాడు. పాపాత్ముడైన చెక్కయ్య మా ఇంటిలోనికి రండి అంటే చెక్కయ్య ఇంటికి వెళ్ళలేదా? ఈ రోజు నేను నీ ఇంటికి రావడానికి ఆయన ఇష్టపడుతూనే ఉన్నాడు. నీవు పిలుస్తావని, నువ్వు ఆహ్వానిస్తావని, ఆయన బలివంతం చేస్తావని ఆయన ఇష్టపడుతూనే ఉంటాడు. కానీ మనం ఏం చేయం? యేసయ్యను ఆహ్వానించేవారిగా మనము ఆ మనసే మాకు ఉండదండి. దేవుని చేర్చుకుంటే మా కుటుంబం